So, in the derivation of gross total income ని derive చేసేటప్పుడు మనకి 5 heads of income ని కలిపితే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా. సో ఫస్ట్ వన్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, అండ్ లాస్ట్ వన్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని కలిపితే మనకు వచ్చే ఇన్కమ్ ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాము అని చెప్పేసి అనుకున్నాం. దానికి లెస్ చాప్టర్ 68 డిడక్షన్స్ అనేవి మనం మైనస్ చేస్తే వచ్చేది నెట్ టోటల్ ఇన్కమ్ అనుకున్నాం. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం బైఫర్కేట్ చేసి ఎలాగంటే taxable income taxable under normal rates and income taxable under special rates అని చెప్పేసి మనం ఈ ఇన్కమ్ ని నెట్ టోటల్ ఇన్కమ్ ని బైఫర్కేట్ చేస్తామంట. అలా బైఫర్కేట్ చేసి ఇన్కమ్ taxable under normal rates, ఇన్కమ్ taxable under special rates బైఫర్కేట్ చేసి ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అండ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ప్రొసీజర్ అనేది మనం కంప్లీట్ చేస్తామని చెప్పేసి. ఇదంతా కూడా ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అవ్వాలంటే కనుక ఈచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది మనం బైఫర్కేట్ చేయాలనుకున్నాం. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ టీజీపీపీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ చూసాము. సో ఇంకా మనం చూడాల్సింది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దీన్నే రెసిడ్యువల్ హెడ్ అని చెప్పేసి అని అంటారమ్మా. సో మనకి ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఉన్నా సరే ట్యాక్సిబుల్ కాకపోతే ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కొన్ని ఇన్కమ్స్ ఓన్లీ ఇక్కడ మనం చూడబోయేది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మనం ఏం చూస్తామని చెప్పేసానంటే ఇన్కమ్స్ ఓన్లీ taxable under other sources లో మాత్రమే taxable అయ్యే కేసెస్ చూస్తాము. అలాగే ఇన్కమ్స్ which are not taxed under other heads of income, వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ కాక మనకు మిగిలిన ఇక్కడ ఏదైనా ఇప్పుడు రెవెన్యూ రిసిట్స్ అనుకోమ్మా, ఆల్ రెవెన్యూ రిసిట్స్ ఆర్ ట్యాక్సిబుల్ అండ్ విచ్ ఇస్ అదే క్యాపిటల్ రిసిట్స్ వస్తే కనుక ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అన్నారు. అలాగే ఆల్ రెవెన్యూ రిసిట్స్ ఆర్ ట్యాక్సిబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అంటే స్పెసిఫిక్ గా చెప్తే తప్ప మిగతా అన్ని కూడా ట్యాక్సిబుల్ అవుతాయని చెప్పేసి రెవెన్యూ రిసిట్స్. సో ఈ రెవెన్యూ రిసిట్స్ ఎక్కడా కూడా మనకి మిగతా హెడ్స్ లో కవర్ అవ్వలేదంటే కనుక అది ఎక్కడ కవర్ అవుతుందమ్మా, ఇన్కమ్స్ విచ్ ఆర్ ట్యాక్సిబుల్ అండర్ అదర్ హెడ్స్ ఆఫ్ నాట్ ట్యాక్స్డ్ అండర్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ కాని కేసెస్ అన్ని కూడా ఇక్కడ మనకి అదర్ సోర్సెస్ లో కవర్ అవుతాయి. కాబట్టి దీన్ని రెసిడ్యువల్ హెడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామమ్మా. లైక్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవ్వకపోయినా, లేకపోతే హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవ్వకపోయినా, లేకపోతే పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవ్వకపోయినా, అలాగే మనకి ఆస్పెక్ట్స్ లో మనకి ఏమవుతుంది, ఎక్కడైనా ట్యాక్సిబుల్ కానిది ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. లేదా ఇక్కడ కొన్ని ఇన్కమ్స్ చెప్తుంటే ఆ ఇన్కమ్స్ ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తానమ్మా. మనం ఒక పర్చేజ్ అండ్ సేల్ ట్రాన్సాక్షన్ చేసాం, బట్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్. ఒక ట్రేడ్ ట్రాన్సాక్షన్ అనేది చేసామమ్మా. ట్రేడ్ ట్రాన్సాక్షన్ చేసి దాని తర్వాత ఇంటెన్షన్, సో ద ఇంటెన్షన్ టు డూ బిజినెస్ అంటే ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంట, పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుతుందంటమ్మా. ఇఫ్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్
బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక దెన్ ఇట్ ఇస్ టాక్సిబుల్ అండర్ ద ట్రాన్సాక్షన్ ఇస్ గోయింగ్ టు బి ద ట్రేడ్ ఆర్ ట్రాన్సాక్షన్ without the intention to do business will be taxable under other sources. If the intention is to do business anukunte kanaka then will be covered under PGBP, profits and gains of business or profession loki vastundanta. So ilanti cases lo manaki konni chotla intention is very important to do business or not to do business. To do business anukunte even a single transaction will be constitute single transaction will also constitute బిజినెస్ అని చెప్పేసి అనుకున్నాం. అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ విల్ ఆల్సో బి కవర్డ్ అండర్ ది బిజినెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బిజినెస్ అంటే రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో మనం ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి మాట్లాడుకునేటప్పుడు చార్జబిలిటీ సెక్షన్స్ అనేవి మనం మాట్లాడుకుంటామమ్మా. చార్జబిలిటీ సెక్షన్స్, హెడ్ ఆఫ్ ఇన్కమ్ and chargeability section. And limits of sections. ఒకసారి మనం జస్ట్ బైఫర్కేషన్ చూసుకుంటే ఫస్ట్ సాలరీస్ అనే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనం చూసుకుంటే కనుక సాలరీస్ అనే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి చార్జబిలిటీ సెక్షన్ ఏంటమ్మా 15. చార్జబిలిటీ సెక్షన్ లిమిట్ ఎంత అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్డ్ ఆర్ లిమిట్ ఆర్ రేంజ్ ఆఫ్ సెక్షన్స్ 15 to 17 అనే సెక్షన్స్ మధ్యలో ఉన్నదన్నీ కూడా ఎక్కడ కవర్ అవుతాయమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో కవర్ అవుతుందమ్మా. ఓకే, తర్వాత హౌస్ ప్రాపర్టీ చార్జబిలిటీ సెక్షన్ వచ్చేసరికి 22. ఓకే, సో 22 నుంచి 27 వరకు మనకి ఎక్కడ కవర్ అవుతాయమ్మా? హౌస్ ప్రాపర్టీలో కవర్ అవుతాయి. తర్వాత పీజీబీపీ, సో పీజీబీపీలో చార్జబిలిటీ సెక్షన్స్ 3, సెక్షన్ 28, 41, 176 ఇలా 3 సెక్షన్స్ ఉన్నాయమ్మా చార్జబిలిటీ సెక్షన్స్. ఇక్కడ 28 నుంచి మనకి ఎక్కడి వరకు ఉన్నదని చెప్పేసానంటే కనుక 44D వరకు మనకి కవర్ అవుతుందమ్మా. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, సో క్యాపిటల్ గెయిన్స్ లో మనకి చార్జబిలిటీ సెక్షన్ వచ్చేసరికి 45 అమ్మా. ఇక్కడ 45 నుంచి 55A వరకు ఇక్కడ కవర్ అవుతుందమ్మా. ఓకే, సో అలాగా అదర్ సోర్సెస్ లో మనకి చార్జబిలిటీ సెక్షన్ ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్స్ 2, 56 నుంచి 56, 59 మా 56 and 59 ఆర్ ద చార్జబిలిటీ సెక్షన్స్. ఇక్కడ ఎన్ని చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయమ్మా? 2 చార్జబిలిటీ సెక్షన్స్ అనేవి మనకి ఉన్నాయి, 56, 59. సార్ ఇక్కడ రేంజ్ ఎంత సార్? సో 56 నుంచి 59 వరకు కవర్ అయ్యేదంతా కూడా ఇక్కడ మనకి ఉంటుందమ్మా. ఓకే, రేంజ్ అంటే 56 సెక్షన్ నుంచి 59 సెక్షన్స్ వరకు మనం నేర్చుకోబోతున్నాం ఎక్కడ? అదర్ సోర్సెస్ లో. ఓకే, సో ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్స్ అన్ని 2, 56 and 59. రైట్ సార్, ఇక్కడ టాక్సిబుల్ అయ్యే ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ టాక్సిబుల్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్. అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వని ఇన్కమ్ ఇక్కడ కవర్ అయ్యే ఇన్కమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, సో ఇలాగా దీని బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం నేర్చుకున్నాము. సో టోటల్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ యొక్క చార్జబిలిటీ సెక్షన్స్ అండ్ రేంజ్ అంటే లిమిట్స్ ఆఫ్ ది సెక్షన్స్ ఆర్ రేంజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత మనం చార్జబిలిటీ సెక్షన్ కి వెళదాం. ఓకే, సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం పార్టిసిపేట్ చేసి చదవండి అమ్మా. దిలీప్, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అర్థమవుతుందమ్మా? సోఫార్ చెప్పుకున్నదంతా అర్థమైందా? అర్థమైతే కనుక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చదువమ్మా. ఇంట్రొడక్షన్. Income from other sources is a residuary head of income. Any income which is chargeable to tax but does not fall within the ambit of the other 4 specific heads of income shall be included under this head of income. There are certain items of income which are specifically chargeable only under this head of income and not under any other head. These aspects are
initiated under section 56. ఎనన్షియేటెడ్ ఆర్ ఎన్యూమరేటెడ్. ఎనన్షియేటెడ్ అంటే ఇన్కార్పొరేటెడ్ అండర్ సెక్షన్ 56. Yes, sir. ఓకే, సో అంటే మనం నార్మల్ గా ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏమనుకున్నామా, రెసిడ్యూరీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాం. Yes, sir. ఎందుకంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ కాకపోతే ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. Yes, sir. ఆర్ కొన్ని ఇన్కమ్స్ స్పెసిఫిక్ గా ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతాయి. Yes, sir. సో రెండు చెప్పుకున్నాం కదమ్మా మనం. Yes, sir. సో దాని గురించి చూడాలంటే ఫస్ట్ మనం చార్జబిలిటీ సెక్షన్ 256 గురించి చూడాలంట. సో చార్జబిలిటీ సెక్షన్ 56 ఎన్ని చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయి అదర్ సోర్సెస్ లో? 2, sir. 2. ఏంటవి? 56, 59. 59, sir. ఓకే, అందులో ఫస్ట్ 56 చూస్తున్నాం మనం. Yes, sir. రైట్, ఫస్ట్ చూడమ్మా. Income chargeable only under the head other sources. ఓన్లీ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్. ఈ కాకుండా ఇంకే ఉంటాయి. వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ కాకుండా ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే ఉంటాయి కదమ్మా. Yes, sir. సో అది కాకుండా ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. Yes, sir. ఓకే అమ్మా, సపోజ్ ఓన్లీ అందరూ అదే ఇక్కడ మనకి ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ లో ఇది ఇంతకు ముందు ఎక్కడైనా చూసి ఉన్నాయా సార్ అంటే ఒకసారి మనం చూసాం క్యాపిటల్ గెయిన్స్ లోని. గుర్తుందమ్మా? అంటే ఇప్పుడు అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేస్తే ఒక డేట్ చెప్పి, సో ఫస్ట్ జనవరి సారీ 1st April 2014 అనుకుంటా. సో ఆ డేట్ తర్వాత మనకు కనుక వచ్చిన దాన్ని ఏమంటారు అడ్వాన్స్ ఏమన్నా ఉందనుకోమ్మా, Yes, sir. అడ్వాన్స్ ని మనం ఫర్ఫిట్ చేసామనుకో, Yes, sir. క్యాపిటల్ అసెట్ కొనడానికి మనకి అడ్వాన్స్ ఇచ్చారు. Yes, sir. అండ్ సమ్ అదర్ రీజన్ వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. Yes, sir. మనం ఆ అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసాం, తిరిగి పే చేయలేదు. మనకు కాంట్రాక్ట్ లో రాసాం, మీరు కనుక ఈ పట్టే సర్టెన్ టైం లో పోయి మీరు కొనుక్కోకపోతే మేము మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వము అని రాసాం. Yes, sir. సో ఆ పర్టికులర్ డేట్ కి ముందు కనుక ట్రాన్సాక్షన్ చేసి ఉంటే కనుక దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయమనివ్వరు. Yes, sir. ఆ డేట్ తర్వాత కనుక ట్రాన్సాక్షన్ ఇలాంటి క్యాన్సిలేషన్ అంటే ఇది ఫర్ఫీచర్ చేస్తే కనుక దాన్ని అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేయండి అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పారు. Yes, sir. అంటే అది కేవలం ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది, ఎందుకంటే స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి. Yes, sir. సో అలాగా మనకి 56 లో మనం ట్యాక్సిబుల్ అయ్యే కేసులో అదొక కేసు అమ్మా. Yes, sir. అలాగే ఇన్కమ్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు సెక్షన్ 224 గురించి మనం మాట్లాడుకున్నాం. ఇన్కమ్ డెఫినేషన్ Yes, sir. అందులో కొన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం, లైక్ డివిడెండ్. డివిడెండ్ ఇప్పటి వరకు ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోనే మనం కవర్ చేయాలి, కానీ డివిడెండ్ అనేది స్పెసిఫిక్ గా అదర్ సోర్స్ లో ట్యాక్సిబుల్ చేస్తామని అక్కడ మనం మాట్లాడుకున్నాం. Yes, sir. మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చితే మానిటరీ గానీ నాన్ మానిటరీ గానీ మూవబుల్ గానీ ఇమ్మూవబుల్ గానీ లేకపోతే మానిటరీ గిఫ్ట్స్ గానీ వచ్చినట్లయితే ఎలా ట్యాక్స్ చేస్తాం అనేది కొంచెం మాట్లాడుకున్నామమ్మా మనం. Yes, sir. సో అది కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ కేసెస్ లో కవర్ అయ్యే కేసెస్ లోకి వస్తుందమ్మా. అలా ఏ కేసెస్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా? Yes, sir. రైట్, ఫస్ట్ చదవమ్మా. The following income shall be charged to tax only under the head income from other sources. Dividends. ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే డివిడెండ్. డివిడెండ్ అనేది ఇన్కమ్. Yes, sir. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో? Other sources. ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసు అంటే ఇది. Yes, sir. నెక్స్ట్ Winnings from lotteries, crossword puzzles, races, games, etc. ఇది మనం స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకున్న దాంట్లో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? Yes, sir. స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో మనం క్యాపిటల్ గెయిన్స్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ అంటారు 111A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సిబుల్ అంటారు 112, 112A అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. Yes, sir. అలాగే 115BB అనే చెప్పేసి ఒక సెక్షన్ చెప్పాను నేను, గుర్తుందమ్మా? Yes, sir. ట్యాక్సిబుల్ అంటారు స్పెషల్ రేట్స్ లో 115BB. దీనికి స్పెషాలిటీ ఏంటంటే కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు. వాటికి మాత్రం 111A కి 112కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉంటది, కానీ 115BB కి మాత్రం ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం, గుర్తుందా? Yes, sir. సో అలాగే చాప్టర్ 6A డిడక్షన్స్ రావు. ఓకే. Yes, sir. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా 30% రేట్. ఇక్కడ రేట్ వచ్చేసరికి 30% రేట్ లో స్పెసిఫిక్ గా ట్యాక్సిబుల్ అయ్యే కేసు ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. Yes, sir. అని చెప్పేసి మాట్లాడుకున్న దాంట్లో మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే. Yes, sir. రైట్, నెక్స్ట్
issue of shares at premium exceeding the fair market value. సో స్టార్టింగ్ లో మనం ఇన్కమ్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుంటే కనుక మనకి అక్కడ కొన్ని ఇష్యూస్ చెప్పానమ్మా. లైక్ ఎగ్జాంపుల్ కి మన జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ అందులో మనకి ఇష్యూ అనేది ప్రైస్ అనేది ఎక్కువ పే చేశారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. గుర్తుందా ఏమన్నా? Yes sir, గుర్తుంది సార్. సో మనం ఏంటంటే కంపెనీ ప్రైస్ ని, కంపెనీ షేర్ ప్రైస్ ని ఇప్పుడు డైరెక్ట్ గా ఆ ల్యాండ్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్స్ పొందిన వాళ్ళు ఆ లంచాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. Yes sir. ఈ కంపెనీలో మనకి ఇప్పుడు కంపెనీ నేను ఫ్లోట్ చేశానమ్మా, ఆ కంపెనీ వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు రేషియో ఎంత పెరగకూడదు? 51 కంటే ఎక్కువ పెరిగిందనుకో ఈ కంపెనీ కూడా వాడితే అయిపోద్ది కదా. Yes sir. మరి 51% కంటే మించకూడదంటే ఇప్పుడు సపోజ్ వాడు 100 కోట్లు పెడుతున్నాడు అనుకోమ్మా, 49% కి స్టేక్ కి లేకపోతే జనరల్ గా ఎక్కువ స్టేక్ ఎవరు 10% 20% స్టేక్ ఇస్తారు. ఆ 10% 20% స్టేక్ వాడు 100 crores పెడుతున్నాడు అంటే మిగిలిన 80% స్టేక్ మన దగ్గర ఉంచుతున్నప్పుడు మనం ఎంత పెట్టాలి? అవునా కదా? ఎక్కువ పెట్టాలి కదా. Yes sir. అలా జరగకూడదు అంటే మన డబ్బులు ఎక్కువ అవ్వకూడదు, వాళ్ళ డబ్బులతోనే మనం బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? షేర్ వాల్యూ పెంచాలి సార్. షేర్ వాల్యూని ప్రీమియం కి ఇష్యూ చేయాలి. Yes sir. కొత్తగా ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎంత ఉంటుంది జనరల్ గా మార్కెట్ లో? దానికి అసెట్స్ ఏమి కూడా లేవు. అలాంటి కంపెనీస్ కి ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఎంత ఉంటదమ్మా? ఒక 10 రూపీస్ అయితే 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే ఉంటది. Yes sir. అదే అలాంటి కంపెనీస్ కి ఎక్కువ ప్రైస్ అనేది పే చేసి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి Yes sir. ప్రీమియం కి. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రీమియం ఇన్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ లో నువ్వు ఎంత ప్రీమియం ఇష్యూ చేయకూడదని చెప్పేసి ఎక్కడ లేదు రెస్ట్రిక్షన్ కండిషన్. Yes sir. దేర్ ఇస్ నో అదర్ రెగ్యులేటరీ. ప్రీమియం కి షేర్స్ అమ్మకుండా ఎవరు కూడా రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ అని లేదు మనకి. Yes sir. అందుకోసం చెప్పేసి జనాలు ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రీమియం పే చేసి ప్రీమియం పెట్టేసరికి ప్రీమియం షేర్స్ ఇష్యూ చేస్తారు. ఒక్కొక్క షేర్ ప్రీమియం 1,00,000 రూపాయలు చొప్పున ప్రీమియం షేర్స్ అనేవి ఒక్కొక్కరికి ఇష్యూ చేస్తారమ్మా, అలాట్ చేస్తారు. Yes sir. సో క్యాపిటల్ తీసుకున్నారు. సో క్యాపిటల్ వస్తే క్యాపిటల్ రిసీట్, ఇట్స్ నాట్ ఎ రెవెన్యూ రిసీట్. కంపెనీకి ట్యాక్సిబుల్? No sir. కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ కాదు. ఇన్వెస్ట్ చేసినోడికి ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ కింద కనిపిస్తూ ఉంటదంటే ఆడి బుక్స్ లోని. Yes sir. కానీ వీడికి మాత్రం రిసీవ్ చేసుకున్న వాడికి వీడి కంపెనీలో వీడి మేజర్ స్టేక్ కాబట్టి వీడి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు ఖర్చు పెట్టచ్చు. Yes sir. ఖర్చు పెడితే వాడేమన్నా అడుగుతాడా? No sir. ఎందుకు? ఆడు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాను అనుకుంటాడు, అంతేకాని బుక్స్ లో మాత్రం ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ గా చూపించుకుంటాడు. Yes sir. అర్థమైందమ్మా? Yes sir. అర్థమైంది. అలాగా ప్రీమియం కి కనుక షేర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే ఎక్కువకి, Yes sir. ఆ వాల్యూస్ ఎక్సెస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసిన ఎక్సెస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో Yes ఆ sir. వాల్యూస్ ని ట్యాక్సిబుల్ చేస్తారంట. మార్కెట్ లో ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. దీన్ని 1,00,000 రూపాయలకి పే చేశాడు, 1,00,000 రూపాయలు కొనుక్కున్నాడు అంటే కనుక కంపెనీకి వచ్చినాయి కదా డబ్బులు. Yes sir. మార్కెట్ లో నీ రేట్ 100 కానీ నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. అలాంటప్పుడు ఆ డిఫరెన్స్ క్యాపిటల్ రిసీట్ ని కూడా ట్యాక్సిబుల్ చేస్తారంట. ఎక్కడ? స్పెసిఫిక్ గా ఇక్కడ అదర్ సోర్సెస్ లో. Yes sir. అర్థమైంది. క్లియర్? Yes. నెక్స్ట్ For feature of advance received. సో అడ్వాన్స్ రిసీవ్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఫ్యూచర్ గా అడ్వాన్స్ రిసీవ్డ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఏదైతే ఒక క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ కోసం మనం అడ్వాన్స్ తీసుకుని ఆ ట్రాన్సాక్షన్ జరగక మనం ఏం చేసాం, ఆ డబ్బుల్ని ఫర్ఫిట్ చేసేసాం. Yes sir. ఫర్ఫిట్ అంటే మనం తిరిగి వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవడం. పే చేయకుండా. Yes sir. సో అలా పే చేయకుండా మనం ఆపేస్తే కనుక ఆ డబ్బులు నీకు మిగిలిపోయినట్టే కదా. Yes sir. సో దాని మీద ఏం చేయమంటున్నాడు, అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ కట్టమంటున్నాడు స్పెసిఫిక్. Yes sir. ఆ పర్టికులర్ డేట్ ఒకటి ఉంటుంది, ఆ డేట్ కి ముందు ట్రాన్సాక్షన్ జరిగింది అనుకో మీది ఆ ఫర్ ఫ్యూచర్ అనేది, అప్పుడు దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో మంచి మైనస్ చేసేవాళ్ళు ఇంతకు ముందు. సో ఆ డేట్ తర్వాత కనుక ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేయండి అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఆ సెక్షన్ కి వెళ్ళిందా చూద్దాం. Yes sir. నెక్స్ట్ Interest on compensation or enhanced compensation received during the year. కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చింది కదా. Yes sir.
కాంపెన్సేషన్ అంటే ఎలా వస్తుందమ్మా? లాక్కుంటే వస్తుంది. కంపల్సరీ ఎక్విజిషన్ లోనే కదమ్మా నీకు కాంపెన్సేషన్ పే చేస్తారు. Yes, sir. సో కంపల్సరీ ఎక్విజిషన్ లో కాంపెన్సేషన్ అనేది పే చేస్తారు. కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ నీకు వచ్చింది. Yes, sir. అది క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అది లేట్ గా రావడం వల్ల నీకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో జనరల్ గానే, Yes, sir. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రం అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందంట. Okay, sir. నెక్స్ట్, Sum of money or property received. సో ప్రాపర్టీ అంటే మూవబుల్ ప్రాపర్టీ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే అమౌంట్ వస్తే కనుక దాన్ని ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తాం అనుకున్నాం? గిఫ్ట్ వచ్చిందమ్మా, గిఫ్ట్ వస్తే ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? Other sources, sir. అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్, All other income. విషయం మాట్లాడుకున్నామమ్మా. ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళు ఎవరు ఏమవరు? ఎంప్లాయీస్ అవరు. Yes, sir. ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. వాళ్ళకి పే చేసేదాన్ని ఏమనుకున్నాం? హానరోరియం అనుకున్నాం. Yes, sir. నేమ్ కాల్డ్ హానరోరియం. అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటే అదర్ సోర్సెస్ లో అని చెప్పేసి అక్కడ మనం మాట్లాడుకున్నాం. Yes, sir. ఓకే, సో అలాంటివి ఏమైనా ఉంటాయి చూడు. నెక్స్ట్, All other income chargeable under the Income Tax Act but not falling under any other specific heads of income shall be chargeable to tax under the Act. Income from other sources. సో వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ అవ్వకుండా ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ ఉంటే కనుక అవి ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యాయి, కానీ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వలేదు. అలాంటప్పుడు ఎక్కడ కవర్ అవుతాయి? Income from other sources. అదర్ సోర్సెస్ లో కవర్ అవుతాయి. లైక్ Such as salary any received by salary MPs received. and MLAs, director sitting fee for attending board meeting. అందులో మనకి కేవలం ఎంప్లాయీ గా ట్రీట్ చేసేది ఎవరినమ్మా? ఒకే ఒక మనకి మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే. మన మేనేజింగ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎంప్లాయీ. Employee. కాబట్టి వాడికి పే చేసేది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. రిమైనింగ్ డైరెక్టర్స్ పే చేసేదంతా కూడా డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ అంటారమ్మా, బోర్డు మీటింగ్ అటెండ్ అయినందుకు. అలాంటి వాళ్ళకి వచ్చేదంతా కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది మంచి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. చార్జబిలిటీ సెక్షన్ 15 లో చెప్పిన కండిషన్స్ వాళ్ళు సాటిస్ఫై చేయలేరు. Yes, sir. కాబట్టి దట్ విల్ బి ట్యాక్సిబుల్ అండర్ అదర్ Other సోర్సెస్. sources. ఓకే, నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, రెంట్ ఫ్రమ్ ది వేకెంట్ ల్యాండ్. ల్యాండ్ అని కనుక మనం ఎక్కడైనా ఇచ్చినట్లయితే అక్కడ ఏమవుతుంది? లీజుకి ఇచ్చినట్లయితే Rent was used. రెంట్ వస్తుంది, కానీ అది హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుందా? ప్రాపర్టీ అక్కడ అంటే ఏమో ఉండాలి? బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు, బిల్డింగ్ తో కలిపి ఉన్న ల్యాండ్ అని. ఉత్తి ల్యాండ్ అని ఇస్తే కనుక అక్కడ రాదు. Yes, sir. సబ్ లీజింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అన్నాడు. సబ్ లీజింగ్ అంటే ఇప్పుడు నీకు హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ అవ్వాలంటే ప్రాపర్టీకి నువ్వు ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఓనర్ అయి ఉండాలి. Yes, sir. నువ్వు ఒకరి దగ్గర నుంచి లీజుకి తీసుకున్న ఆ లీజ్ ల్యాండ్ ని, లీజ్ బిల్డింగ్ నువ్వు ఇంకోటికి ఇచ్చేస్తున్నావు అనుకో లీజ్ కి, దాన్ని సబ్ లీజ్ అంటారు. అలాంటి చోట నువ్వు ఓనర్ కాదు కాబట్టి హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవ్వదు నీకు. Yes, sir. అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ Other సోర్సెస్. sources. నెక్స్ట్, Agricultural income from land situated outside India. అవుట్ సైడ్ ఇండియాలో సిచ్యువేట్ అయిన ల్యాండ్ నుంచి అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చిందంట. Yes, అప్పుడు sir. ఏమవుతుంది? Other sources low tax Next. law. Part-time tutorship. ఇంట్రెస్ట్ ఆన్ bank బ్యాంక్ deposits. డిపాజిట్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయమ్మా? Other sources. అదర్ సోర్సెస్ లోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సిబుల్ కాకుండా ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, బి. Income chargeable under the Act. Other sources only if not chargeable under the Act. Profits and gains of business or profession. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చార్జబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. Yes, sir. ఓకే, చూడు. The following income shall be chargeable to tax under this head of income only if it is not taxable under the Act. Profits and gains of business or profession. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్సిబుల్ చేస్తామంట. ఏంటి? Interest on securities. Sum collected from employees towards certain employee welfare schemes. ఓకే, Income from letting of machinery, plant or furniture, and composite income from letting of machinery, plant or furniture together with building. ఇవి ఈ ఇన్కమ్స్ అనేవి ఎప్పుడు ట్యాక్స్ చేస్తాం ఇక్కడ? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. Yes, sir. ఎందుకు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవ్వవు అవి?
అంటే అక్కడ దేర్ ఇస్ నో ఇంటెన్షన్ టు డూ బిజినెస్. ఎందుకమ్మా? There is దేర్ ఇస్ నో intention. ఇంటెన్షన్ టు డూ బిజినెస్. బిజినెస్ చేయాలనే ఇంటెన్షన్ లేదనుకోమ్మా, Yes, sir. అప్పుడు ఏమవుతుంది? Other sources లో taxable అవుతుంది, sir. సో బిజినెస్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే Profits and gains of PGBP. business. సో Yes, బిజినెస్ చేయాలని ఇంటెన్షన్ లేకపోతే other sources. ఇప్పుడు సెక్యూరిటీస్ ని మనం కొన్నామమ్మా ఫర్ బిజినెస్ పర్పస్, అలాంటప్పుడు Yes, sir. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? PGBP, sir. సపోజ్ నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, అంటే బిజినెస్ అంటే ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, దానికోసం నాకు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వెల్ఫేర్ ఫండ్స్ ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతాయి అదర్ సోర్సెస్ లో? నార్మల్ గా PGBP లో కలెక్ట్ చేసిన అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుంది 28 లో చదువుకున్నాం కదమ్మా. Yes, sir. అది ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది? అది Business. PGBP ని ఇంటెన్షన్ టు డూ బిజినెస్ అనుకుంటే, ఇంటెన్షన్ నాట్ టు డూ బిజినెస్ అనుకుంటే ఎంప్లాయీస్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. Yes, sir. సో ఇవన్నీ కూడా మనకి ఇంటెన్షన్ టు డూ బిజినెస్ లేకపోతే అప్పుడు PGBP సారీ అదర్ సోర్సెస్ లోకి వస్తాయి. Yes, sir. రైట్, నెక్స్ట్. Income chargeable under their other sources only if it is not chargeable under their profits and gains of business or profession or under their salary. PGBP లోని సాలరీస్ లోని ట్యాక్సిబుల్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? Yes, sir. Any compensation or other payment due to or received by any person in connection with the termination of his employment or the modifications of the terms and conditions relating to the employment. ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మోడిఫై చేసినా, ఏదైనా చేంజెస్ చేసినా, లేకపోతే టెర్మినేట్ చేసేసినా, మనకి ఇది ఎంత సాలరీస్ లో అనుకోమ్మా, సాలరీస్ లో అనుకో, అది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ ఆఫ్ సాలరీలోకి వస్తుంది. Yes, sir. అంతేనా? Yes, sir. 17(3) ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. అదే PGBP లో అనుకుంటే PGBP లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ మన మోడిఫికేషన్స్ ఆ టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇది బిజినెస్ PGBP అనుకుంటే కనుక 28 లో మనం మాట్లాడుకున్నామమ్మా, గుర్తుందా? Yes, మీ sir. మీ కాంట్రాక్ట్ మధ్య టర్మ్స్ ఏమైనా చేంజెస్ చేస్తే కనుక ఆ చేంజెస్ వల్ల నీకేమైనా కాంపెన్సేషన్ వస్తే, మీ బిజినెస్ రెస్ట్రిక్షన్స్ వస్తుంటే కనుక దాన్ని మోడిఫికేషన్స్ ఇన్ ద కాంట్రాక్ట్ లో చేంజెస్ వస్తే కనుక దాని మీద వచ్చే ఇన్కమ్ ని కూడా మనం 28 లో ట్యాక్సిబుల్ చేస్తా ఉన్నాం. ఒకవేళ అలా ఎక్కడ కవర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంట అదర్ సోర్సెస్. Yes, sir. తర్వాత కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నాడు. కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఎవరి పేరు మీద తీసుకుంటారమ్మా? కీ పర్సన్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ కీ Yes, sir. పర్సన్ ఇన్ ఆర్గనైజేషన్ మీద మనం తీసుకునే పాలసీ ఏ టైప్ ఆఫ్ పాలసీ అనుకున్నాం? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే టర్మ్ పాలసీ, స్పెసిఫిక్ టర్మ్ ఉంటుంది. Yes, sir. ఓకే, ఒకవేళ దాని మీద ప్రీమియం ఎవరు పే చేస్తారమ్మా? Employer, sir. ప్రీమియం ఎవరు పే చేస్తారంటే ఎంప్లాయర్ పే చేస్తాడు. సో ఎంప్లాయర్ ప్రీమియం పే చేస్తాడు కాబట్టి వచ్చే, ఒకవేళ ఎంప్లాయర్ నిజంగా చనిపోతే వచ్చే ప్రొసీడ్స్ కూడా ఎవరు తీసుకుంటారు? Employer, sir. ఎంప్లాయర్ తీసుకుంటాడు. అలా తీసుకుంటే అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? వాడికి PGBP. PGBP. అదే పాలసీని కనుక ఎంప్లాయీకి అసైన్ చేస్తాడు అనుకో, Yes, sir. ఎంప్లాయీకి అసైన్ చేస్తాడు. ఎంప్లాయీ టర్మ్ పాలసీ కాబట్టి టర్మ్ అయ్యేంత వరకు ఎంప్లాయీ బతికే ఉన్నాడు, ఆ డబ్బులు ఎంప్లాయీ రిసీవ్ చేసుకున్నాడు. Yes, sir. సో ప్రీమియం పే చేసింది ఎంప్లాయర్, కానీ ప్రొసీడ్స్ రిసీవ్ చేసుకుంది ఎవరు? Employee, sir. ఎందుకంటే పాలసీ హాస్ బీన్ అసైన్డ్. ఈ ప్రొసీడ్స్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతాయంటే Salaries, sir. సాలరీస్. మరి ఒకవేళ పాపం ఎంప్లాయీ చనిపోయాడంటమ్మా, Yes, sir. అప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటారమ్మా? Legal representatives. లీగల్ హెయిర్స్. Yes, sir. లీగల్ రిప్రజెంటేటివ్ ఆర్ లీగల్ హెయిర్స్ రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో ప్రీమియం ఎవరు పే చేశారు? ఎంప్లాయర్. Employer, sir. రిసీవ్ చేసుకున్నది ఎవరు? లీగల్ హెయిర్. అలాంటప్పుడు అదర్ సోర్సెస్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, సో sir. Admin. PGBP లో గానీ సాలరీస్ లో గానీ ట్యాక్సిబుల్ అవ్వకుండా ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఎక్కడంటమ్మా? కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీలో అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Admin, sir. నెక్స్ట్.
ఆఫ్ చేసాము. నెక్స్ట్ మానస. ఎస్ సార్. సో ఫర్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. అదర్ సోర్సెస్ అంటే ఇంట్రడక్షన్ అది. నెక్స్ట్ ఒక చిన్న ఆస్పెక్ట్ చూసిన తర్వాత we will enter into the other sources topic. అదర్ సోర్సెస్ అనే టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం. ఒక్కొక్క హెడ్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇక్కడ నీకు బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు అంటాము. ఎస్ సార్. ఓకే. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాడు అంటే కనుక సపోజ్ ఒక 10 lakhs రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు అంట. మా ఇంట్రెస్ట్ 10 lakhs అంటే డిపాజిట్ ఎంత ఉంటుందో ఆలోచించుకో. ఎస్ సార్. ఓకే. సో పే చేసేటప్పుడు మీకు జనరల్ గా ఇంట్రెస్ట్ పే చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే టీడీఎస్ అనేది డైరెక్ట్ చేసి పే చేస్తాం అనేది వాళ్ళు టీడీఎస్ ఐడియా ఉంది కదమ్మా? ఎస్ సార్. ఇన్కమ్ అయితే ఆడికి ఎక్స్పెండిచర్ కదా ఇంట్రెస్ట్ అనేది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవాలంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఎస్ సార్. ఈ 10% టీడీఎస్ డిడక్ట్ చేశాడంట. అంటే మన యాక్ట్ చెప్పిన దాని ప్రకారం 10% టీడీఎస్ డిడక్ట్ చేశాడంట. 1 lakh టీడీఎస్ డిడక్ట్ చేశాడు. టీడీఎస్ డిడక్ట్ చేసి నీకు ఎంత పే చేస్తాడమ్మా? 9 lakhs సార్. 9 lakhs పే చేస్తాడు. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇన్కమ్ కింద ఎంత చూపించుకోవాలి? నీ చేతికి వచ్చిందంటే 9 lakhs. నీ పేరు మీద టీడీఎస్ డిడక్ట్ అయితే ఈ 1 lakh నీ పాన్ నెంబర్ మీద గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండిపోతాయి. అంతే కదమ్మా? అవును సార్. ఆ డబ్బులు నువ్వు దేనికి ఉపయోగించుకోవచ్చు. నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదా టీడీఎస్ ని. ఎస్ సార్. అంతే కదమ్మా? ఎస్ సార్. యూస్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ అని ఎంత చూపిస్తావు? 10 lakhs చూపించాలి సార్. 10 lakhs చూపించాలా 9 lakhs చూపించాలా? 10 lakhs. 10 lakhs. ఎందుకమ్మా? ఈ 10 lakhs లో 1 lakh ట్యాక్స్ కూడా ఈ ఇన్కమ్. అవును సార్. ఈ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత నీకు అమౌంట్ 9 lakhs ఇచ్చాడు కానీ నీకు ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ ఎప్పుడు కూడా 10 lakhs. ఎస్ సార్. నీ బ్యాంక్ అకౌంట్ లో 9 లక్షలు పడినాయి అనుకోమ్మా, నువ్వు 9 లక్షల ఇన్కమ్ కింద ఆఫర్ చేస్తావా? దీని ఒరిజినల్ ట్యాక్స్ అమౌంట్ అదే టోటల్ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ అని క్యాలిక్యులేట్ చేయడానికి చూస్తావా? టోటల్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ లో 9 లక్షలు పడగానే నువ్వు ఏం చేస్తావు? 10% టీడీఎస్ జరిగిందని చెప్పేసి ఇంట్రెస్ట్ మీద 10% టీడీఎస్ జరిగిందని తెలిస్తే నీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ నీకు ఎలా తెలుస్తుంది అంటేనమ్మా, బ్యాంక్ డిపాజిట్ బ్యాంక్ లో నీకు క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత? 9 lakhs. You know that TDS rate is 10%. Okay. How much of income is going to be taxed? Income ఎలా ట్యాక్స్ చేస్తాం? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ 100 రూపీస్ ఉందనుకోమ్మా, అందులోంచి 10% డిడక్ట్ అయితే ట్యాక్స్ డిడక్ట్ అయితే అప్పుడు ఎంత వస్తుంది? 90%. 90. ఈ 90% అనేది 9 lakhs అని రిప్రజెంట్ చేస్తే 100 ని ఎంత 100 కి ఎంత అంటే ఎలాగేస్తాం? 9 lakhs into 100 by 90. 100 by 90 అంటే ఎంత వస్తుంది? 10 lakhs సార్. 10 lakhs వస్తుంది. ఓకే. రైట్. సో దీన్నే ఈ ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద ఒరిజినల్ వాల్యూ బిఫోర్ టీడీఎస్, ది క్యాలిక్యులేషన్ ఆఫ్ బిఫోర్ టీడీఎస్ వాల్యూ is called grossing up. ఏమంటారమ్మా? గ్రాసింగ్ అప్. Grossing up. Is it clear or not? క్లియర్ సార్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాడమ్మా? ఇక్కడ గ్రాసింగ్ అప్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నాడు. అర్థమైందా? అర్థమైంది సార్. గ్రాసింగ్ అప్ ఆఫ్ ఇన్కమ్ చదవమ్మా ఇప్పుడు ఒకసారి. మనం చెప్పిన అది ఆలోచిస్తూ చదవాలి. ఓకే సార్. In the case of interest or any other income where tax reduction at source was effectuated by the payer of such income, the payee shall always offer for tax the entire sum, including taxes so deducted. The amount of tax ఇందాక మనం 9 లక్షలు రిసీవ్ అయింది, 10 లక్షలు ఇంట్రెస్ట్ వస్తే 9 లక్షల ట్యాక్స్
రిసీవ్ అయింది అనుకుంటే ఎంత ఇన్కమ్ ఆఫర్ చేయాలనుకున్నాం, ఇంక్లూడింగ్ టీడీఎస్ అంటే 1 lakh. 1 lakh, yes sir. అంతే కదమ్మా? రైట్. The amount of tax so deducted shall be allowed as a credit in the hands of the recipient while computing the tax liability in respect of a previous year. ఆ ప్రీవియస్ ఇయర్ లో నీకు ఎంతైతే ట్యాక్స్ అయిందో ఆ ట్యాక్స్ నుంచి ట్యాక్స్ అయితే లైబిలిటీ అవుతుందో ట్యాక్స్ నుంచి మనకు డెట్ అండ్ టీడీఎస్ నువ్వు ఏం చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. Yes sir. రిమైనింగ్ నువ్వు పే చేయాల్సి వస్తుంది. Yes sir. సో కాబట్టి మొత్తం ఇన్కమ్ ని నువ్వు ఆఫర్ చేయాల్సి వస్తుంది. Yes sir. నెక్స్ట్. To illustrate, if an SSC derives a sum of rupees 5 lakhs, the payer would have deducted tax at source at the rate of 10% and thereby would have credited rupees 4,50,000 to the account of the payee. In this situation, even if the payee follows cash system of accounting, entire sum of rupees 5 lakhs shall be offered as income and the amount of tax deducted shall be allowed as credit from the tax computed. సో మొత్తం ఎంత ట్యాక్స్ చేస్తాం అంటున్నాడు? 5 lakhs ట్యాక్స్ 5 lakhs. అనుకున్నాం కదమ్మా? Yes sir. నెక్స్ట్. Again, there could be an instance of income being paid net of taxes, which means that the TDS portion attributable to such payment has been borne by the payer. In this situation, the portion of tax borne by the payer shall be grossed up and offered as chargeable income in the hands of payee. ఇప్పుడు In the example, కొన్ని కేసెస్ లోనంట ట్యాక్సెస్ కూడా నేనే బేర్ చేస్తాను అంటారంట. అమ్మా ఇప్పుడు నువ్వు సపోజ్ నిన్ను నాకు ఆర్కిటెక్ట్ కింద నేను అపాయింట్ చేసుకున్నానమ్మా. yes sir. ఓకే, అప్పుడు నువ్వేం చెప్పావంటే, సార్ అంటే జనరల్ గా ఇప్పుడు ఆల్ ద అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న వాళ్ళు అనుకోమ్మా, వాళ్ళు ఇండియా ట్యాక్సెస్ తో బేర్ చేయడానికి చూడరమ్మా. వీఆర్ లెఫ్ట్ విత్ నథింగ్. అంటే మేము అసలు ఇండియన్ ట్యాక్సెస్ తో సంబంధం లేదు, నేను నీకు వర్క్ చేయాలంటే కనుక నాకు స్పెసిఫిక్ గా ఇంత అమౌంట్ ఒక 5 lakhs కావాలి అని చెప్పేసి నువ్వు అడిగావమ్మా. సో యు ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యు ఆర్ నాట్ టు డీల్ విత్ ఇండియన్ ట్యాక్సెస్. నువ్వేం చేసావంటే నాకు స్పెసిఫిక్ గా ఒక 5 lakhs కావాలి అని చెప్పేసి అడిగావు. అర్థమైందా? ఇండియన్ ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే కనుక నువ్వే భరించుకో, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నావు. Yes sir. ఓకే, టోటల్ గా నీకు ఇన్కమ్ ఎంత అయినట్టు? 5 lakhs నేను నీకు ఇవ్వాలంటే నేనేం చేయాలి? ట్యాక్స్ అనేది నీకు డైరెక్ట్ చేసి మేము పే చేయాలి. Yes sir. సో నెట్ ఆఫ్ ట్యాక్సెస్ అంతా కలుపు నేను పే చేసేయాలి అప్పుడు. అలాంటప్పుడు నీ ట్యాక్స్ కూడా. అవును సార్. అలాంటప్పుడు దాన్ని గ్రాసింగ్ అప్ చేయడం అని చెప్పేసి మాట్లాడతాం. అలాంటప్పుడు ట్యాక్స్ ఇంక్లూడింగ్ గా మనం చూపిస్తామంట. Yes sir. నీకు 5 lakhs పే చేస్తున్నానంటే నీకు టోటల్ గా ఎంత పే చేస్తున్నట్టు? నేను టీడీఎస్ 10% చేయాలనుకో, ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ 10% అనుకో, 10% టీడీఎస్ చేయాలనుకో. అలాంటప్పుడు నేను ఎక్స్పెండిచర్ కింద ఎంత రాసుకోవాలి? నీకు నెట్ అమౌంట్ 5 lakhs ఇస్తున్నాను నేను. 5 lakhs plus పే చేసే TDS. అమౌంట్ 10% టీడీఎస్ రేట్ అనుకోమ్మా, నీకు పే చేసే అమౌంట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 90కి ఈక్వల్ అవుతుంది. Yes sir. సో ఇక్కడ 10% టీడీఎస్ అంటే 100. ఇప్పుడు నీకు పే చేసే అమౌంట్ ఎంత? 5 lakhs. 5 lakhs into 100/90. 5 lakhs into 100/90 is your net of amount. నీకు వచ్చిన టోటల్ అమౌంట్ అది. ఎక్కడైనా సరే గ్రాసింగ్ అప్ చేస్తే నాకు నెట్ అమౌంట్ తీసుకొస్తే నువ్వు ఇన్కమ్ ఎంత ఆఫర్ చేయాలంటే ఇలా రివర్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వు ఇన్కమ్ ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Yes sir. అవతలకి ఎక్స్పెండిచర్ అలాగే వస్తుంది, నీకు ఇన్కమ్ కూడా అలాగే వస్తుంది. Yes sir. నెక్స్ట్ చదవమ్మా. In the example cited above, if there is an arrangement between the payer and the payee that a net sum of rupees 5 lakhs shall be paid irrespective of the amount of TDS, one shall apply the grossing up principle. ఎలాగనుకున్నా 5 lakhs into 100/90 అంతే కదమ్మా? 100/90. Yes sir. రైట్. ఒకసారి చూడమ్మా ఇక్కడ. Accordingly, the sum received being rupees 5 lakhs shall be treated as 90% of the income with 10% TDS borne by the payer, and the same shall be grossed up as follows. 5 lakhs into 5,00,000/90 వచ్చిందమ్మా? Yes sir. అంటే మొత్తం ఎంత పే చేస్తున్నట్టు నేను 5,55,555 రూపాయలు పే చేస్తే అందులో టీడీఎస్ 10% 55,555 రూపాయలు డిడక్ట్ చేస్తే నెట్ ఆఫ్ అమౌంట్ ఎంత వచ్చింది? 5 lakhs వచ్చింది. ఆ 5 lakhs నీకు పే చేశా. Yes sir. ఓకేనా?
సో అలా మనం రివర్స్ వర్కింగ్ చేసి ఇప్పుడు నీకు ఇన్కమ్ అనేది ఎంత ఆఫర్ చేయాలి నువ్వు? 5,55,555 sir. సో 5,55,555 నువ్వు ఆఫర్ చేయాల్సి వస్తుంది. నీ చేతిలో Yes, sir. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది అది. అవును sir. అర్థమైందమ్మా? అర్థమైంది sir. In view of this, the payee shall offer rupees 5,55,555 as chargeable income with grossing up. The same principle applies for every case where the tax or other levies are borne by the payer. సో పేయర్ ట్యాక్స్ బార్ చేస్తానన్న ప్రతి కేసులోనే ఇలాగే మనం అప్లై చేసుకోవాలంట. Yes sir. అర్థమైందమ్మా? అర్థమైంది sir. సో ఇది గ్రాసింగ్ అప్ ప్రిన్సిపల్. సో ఇది పక్కన పెట్టేస్తే ఇది జస్ట్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎందులోకి ఎంటర్ అవుతున్నాం అంటే 56 చార్జబిలిటీ సెక్షన్ ఉంది కదా. చార్జబిలిటీ సెక్షన్ లో Yes, sir. ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, Yes, sir. చార్జబిలిటీ సెక్షన్ లో మనకి ఒక్కొక్క హెడ్ అంటే అక్కడ స్పెసిఫిక్ గా టాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ ఏంటి, ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో టాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. Yes sir. సో అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా? Dividend sir. డివిడెండ్. ఓకే, డివిడెండ్ అంటే ఏంటమ్మా? డివిడెండ్ అంటే తెలుసా? Appropriation of profits sir. అంటే ఒక కంపెనీ ఉందంటే కంపెనీ తన ప్రాఫిట్స్ ని ఖచ్చితంగా ఏం చేయాలి? Shareholders కి dividend షేర్ హోల్డర్స్ కి ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారమ్మా ప్రాఫిట్స్ ని? షేర్ హోల్డర్స్ కి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? కేవలం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మా కంపెనీ ఏం చేయాలి అయితే ఆ రిజర్వ్స్ ని తన దగ్గర ఉంచుకోవాలి. Yes sir. లేదా షేర్ హోల్డర్స్ కి ఇస్తుంటే కనుక ఎలా ఇవ్వాలి? Dividend లో ఇవ్వాలి sir. ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్ అనేది మనం ఇవ్వాలి. లేదా రిజర్వ్స్ ని మనం వాడుకోవడానికి స్పెసిఫైడ్ పర్పసెస్ అనేవి కంపెనీస్ యాక్ట్ లో మనకు చెప్పారు. Yes sir. సో యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్. అర్థమైందా? ఈ రిజర్వ్స్ ని యూటిలైజ్ చేయడానికి మనకి స్పెసిఫిక్ గా రూట్స్ అనేవి చెప్పారు ఎలా చేయాలని. Yes sir. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇస్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. Yes sir. అవును కదా, రిజర్వ్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి కంపెనీస్ యాక్ట్ లో చెప్పారు కదమ్మా. అవును sir. ఆ స్పెసిఫిక్ గా రిజర్వ్స్ ని అలా అంటే స్పెసిఫిక్ గా యూజ్ చేసే పర్పస్ తప్ప నార్మల్ గా షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలంటే కనుక ఎలా ఇష్యూ చేయాలంటే ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్ రూపంలో మాత్రమే ఇవ్వాలంట. అవును sir. ఆ డివిడెండ్ రూపంలో ఇచ్చేది డివిడెండ్ ఏమవుతుందంట షేర్ హోల్డర్ చేతిలో ఇన్కమ్ అవుతుంది. ఉన్నా Yes, కదా, sir. ఆ ఇన్కమ్ అనేది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. అండర్ ది హెడ్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్? Other sources. అమ్మా ఒక విషయం చెప్పు, ప్రాఫిట్స్ మీద ఆల్రెడీ కంపెనీ ట్యాక్స్ కట్టింది కదా. అవును sir. కంపెనీ ట్యాక్స్ కట్టిందా పే చేయలేదా? ప్రాఫిట్స్ చేసింది మీద sir. కంపెనీ ట్యాక్స్ పే చేసేసిన తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్స్ లోంచి మనం డివిడెండ్ ఇస్తాం. అవును sir. దాన్ని మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ చేస్తారా? చేయాలి sir. ఎందుకంటే కనుక పర్సన్ మారిపోతున్నారు. కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్. Shareholders. Yes sir. సో ఇక్కడ కంపెనీకి ప్రాఫిట్ ఇన్కమ్ అయితే కనుక ఇక్కడ షేర్ హోల్డర్ కి డివిడెండ్ ఇన్కమ్. Yes sir. సో అందుకని ఇక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేస్తున్నాం. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అయితే వన్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేసిన తర్వాత మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ పే చేయాలమ్మా? అక్కర్లేదు sir. ఎందుకు? Partnership పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ partners. Yes sir. పార్ట్నర్స్ బిజినెస్ చేసినా పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా ఒకటే. Yes sir. పార్ట్నర్షిప్ ఫర్మ్ లోంచి పార్ట్నర్ రెమ్యూనరేషన్ తీసుకున్నా సరే ఇది అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. ఎక్కడ ట్యాక్స్ చేస్తాం మనం? Business or professional. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ట్యాక్సిబుల్ చేస్తాం. ఎవరి చేతిలో? పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబుల్ Partner. చేస్తాం. శాలరీ Yes, అని sir. పేరు చెప్పినా రెమ్యూనరేషన్ అనే పేరు చెప్పినా బై వాట్ ఎవర్ నేమ్ కార్డ్. Yes sir. అంతే కదమ్మా? అవును sir. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్.
బట్ కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది షేర్ హోల్డర్. Yes, sir. అంతే కదా, అందుకోసమని కంపెనీ ట్యాక్స్ పే చేసేసిన తర్వాత ప్రాఫిట్స్, ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్స్ లోంచి మళ్ళీ డివిడెండ్ ఇష్యూ చేస్తున్నట్లయితే ఆ డివిడెండ్ ని కూడా షేర్ హోల్డర్ చేతిలోనే ఏం చేస్తాం, ట్యాక్స్ చేస్తాం, మళ్ళీ tax ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. చేస్తాం. Yes, sir. ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తాం అమ్మా. Yes, sir. అమ్మా ఇక్కడ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్ కి ఎలా ఇచ్చినా డివిడెండ్ అంటామా? No, sir. అనకూడదా? మరి ఎలా? Dividend కాదు, sir. ప్రాఫిట్ ని షేర్ హోల్డర్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసినా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డివిడెండ్. Okay, sir. ఓకే, సో అయితే ఇప్పుడు సపోజ్ ఏం చేస్తున్నారంటేనమ్మా, కంపెనీ క్లోజ్ అయిపోతుందమ్మా. సపోజ్ ఎగ్జాంపుల్ కి కంపెనీ క్లోజ్ అయిపోతుంది. Yes, sir. ఓకే, సో కంపెనీ క్లోజ్ అయిపోతున్నప్పుడు కంపెనీ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, వెల్ అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. Yes, sir. ఓకే, ఈ రిజర్వ్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే బై వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్. షేర్ హోల్డర్స్ కి ఏం చేస్తున్నారంట, అసెట్స్ ఇచ్చేస్తున్నారంట. Okay, sir. ఈ అసెట్స్ ని ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారమ్మా? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ ప్లస్ రిజర్వ్స్. Yes, sir. అంతేనా? అవును, sir. ఇప్పుడు కంపెనీ క్లోజ్ చేసేటప్పుడు కంపెనీ నుంచి అసెట్స్ వెళ్ళిపోతున్నాయి. కంపెనీ నుంచి ఏమవుతుంది, అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. Yes, sir. షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఏమవుతుంది, షేర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవును, sir. కంపెనీకి వెళ్ళిపోతాయి కదా, క్లోజ్ అయిపోతాయి కదా. Yes, sir. ఇక్కడ రెండు ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా ఈ ట్రాన్సాక్షన్? షేర్ హోల్డర్ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కంపెనీ ఏం చేస్తుంది, అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాంటి కేసులో మనం ఏమనుకున్నామమ్మా, క్యాపిటల్ గెయిన్స్ లో చెప్పినప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాను, దిస్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అండర్ సెక్షన్ 46. అసెట్ ని కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా సరే దాంట్లో ఏముంటుంది, సెక్షన్ 46 ప్రకారం దిస్ విల్ నాట్ బి రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. Yes, sir. ఓన్లీ షేర్ హోల్డర్ ట్రాన్స్ఫర్ చేసే షేర్ హోల్డర్ దేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడమ్మా, షేర్స్ Shares. ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కదా. దట్ విల్ బి రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అండ్ విల్ బి లయబుల్ ఫర్ ది క్యాపిటల్ గెయిన్స్. Yes, sir. ఓకే, సో ఇలా క్యాపిటల్ గెయిన్స్ అనేది లయబుల్ చేసేటప్పుడు టోటల్ గా వాడికి ఎంతైతే అసెట్స్ వస్తున్నాయో, మరి అసెట్స్ వస్తున్నాయి కదా, అసెట్స్ రిసీవ్డ్. Yes, sir. అసెట్స్ రిసీవ్డ్ వాల్యూలో వాడి షేర్స్ కి సంబంధించిన వాల్యూ కదా మనం తీసుకోవాలి. అవును, sir. అసెట్స్ రిసీవ్డ్ లో ఏమేమి ఉన్నాయి, క్యాపిటల్ ఉంది అండ్ రిజర్వ్స్ ఉన్నాయి. Yes, sir. ఈ అసెట్స్ ని ఎంతకైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటున్నామో, ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూలో ఏమేమి ఉన్నట్టు, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ రెండు ఉన్నట్టు. అవును, sir. సో అలాంటప్పుడు ఈ రిజర్వ్స్ ఎప్పుడు కూడా ఎలా ట్యాక్సిబుల్ అవ్వాలి, Dividend. డివిడెండ్ రూపంలో ట్యాక్సిబుల్ అవ్వాలి. అవునా? Yes, sir. సో నాకు అసెట్ ఎంతైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అసెట్ వాల్యూ ఎంత అంట, 1 crore అంట. షేర్ హోల్డర్ కి అసెట్ ఇస్తున్నారా, అసెట్ యొక్క వాల్యూ ఎంత, 1 crore. 1 crore. Yes, sir. ఇప్పుడు ఈ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు క్యాపిటల్ గెయిన్స్ లో నేను ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద ఎంత తీసుకోవాలి, 1 crore తీసుకోవాలా? No, sir. Shares value తీసుకుంటాం. అందులో క్యాపిటల్ వాల్యూ ఉంది, రిజర్వ్స్ ఉన్నాయి. రిజర్వ్స్ Yes, రెండు sir. కలిపి 1 crore కి అసెట్ ఇచ్చేస్తున్నాను నేను నీకు. అవును, sir. అందులోంచి ఫెయిర్ మార్కెట్ అంటే ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలంటే కనుక అందులోంచి ఏం మైనస్ చేయాలి, డివిడెండ్. Dividend. Yes, sir. ఇది డైరెక్ట్ గా డివిడెండా, వి విల్ డీమ్ ఇట్ యాజ్ ఎ డివిడెండ్. ఏమంటారమ్మా, డీమ్డ్ డివిడెండ్. Deemed dividend. Yes, సో sir. ఇందులోంచి డివిడెండ్ పోర్షన్ ని మనం మైనస్ చేయాలి. డివిడెండ్ పోర్షన్ ఎలా తెలుస్తుంది, రిజర్వ్స్ ఎంత ఇస్తున్నావో తెలుసు, మన బుక్స్ లో రిజర్వ్స్ ఎంత ఉన్నాయో తెలుసు కదా. అవును, sir. అందులో షేర్ హోల్డర్స్ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారో డివైడ్ చేసేస్తే వాళ్ళ ప్రపోర్షనేట్ ప్రకారం రిజర్వ్స్ ఎంత అనేది తెలిసిపోద్ది కదా. తెలిసిపోద్ది, sir. సో అందులో ఒక 10 లక్షల రూపాయలు రిజర్వ్స్ ఉన్నాయంట, అంటే వీడి పోర్షన్ కి. Yes, sir. సో దాన్ని ఎలా ట్యాక్స్ చేస్తాం, డివిడెండ్ రూపంలో ట్యాక్స్ చేస్తాం.
Yes, sir. సో రిమైనింగ్ 90 lakhs మాత్రమే మనకు వాల్యూ, Capital gains. Yes, sir. అంతే కదమ్మా. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత అవుతుంది? 90 lakhs, sir. సో అందులో నుంచి ఏం మైనస్ చేసాం? టోటల్ అసెట్ వాల్యూ నుంచి మనం ఏం మైనస్ చేసాం? విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. డీమ్డ్ డివిడెండ్ కింద మనం ఆల్రెడీ కన్సిడర్ చేసిన దాన్ని మైనస్ చేసాం. ఈ డివిడెండ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? Other sources, sir. అదర్ సోర్సెస్. ఈ 90 lakhs ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? Capital gains, sir. సో ఇది అదర్ సోర్సెస్ లో స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ చేయాలి డివిడెండ్. Yes, sir. ఈవెన్ దో ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ అసెట్, అంటే అసెట్ రూపంలో ఇస్తున్నా సరే మరి డివిడెండ్ ఎలా పే చేయాలి? క్యాష్ లో మాత్రం పే చేయాలా, బ్యాంక్ ద్వారా పే చేయాలా, అసెట్ రూపంలో పే చేయకూడదా? ఎలాగైనా పే చేయొచ్చు కదా. చేయొచ్చు, sir. సో ఆ రిజర్వ్స్ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ రిజర్వ్స్ ని ఖచ్చితంగా అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసులోకి వచ్చిందమ్మా డివిడెండ్ అనేది. Yes, sir. సో అందుకోసం నేను చెప్పేసిన అదర్ సోర్సెస్ ని మనం మైనస్ చేసి డివిడెండ్ వాల్యూని మిగిలిన దాన్ని క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేస్తాం. Okay, sir. ఇదే మనం ఎక్కడ నేర్చుకుంటామంటే క్యాపిటల్ గెయిన్స్ లో కూడా నేర్చుకుంటాం. ఆ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది అసెట్ ఎంతైతే వస్తుందో అసెట్ వాల్యూ లోంచి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అందులోంచి 222C అని చెప్పేసి మనం మైనస్ చేస్తామమ్మా. ది వాల్యూ కన్సిడర్డ్ అండర్ 222C అని చెప్పేసి మనం మైనస్ చేసి మిగిలిన వాల్యూని మనం ట్యాక్స్ చేయడం గురించి మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? Capital gains, sir. క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకుంటాం అమ్మా. సో సెక్షన్ 222 అనేది డీమ్డ్ డివిడెండ్ అమ్మా, డీమ్డ్ డివిడెండ్ కేసెస్. Yes, sir. ఇలా మనం ఆల్రెడీ చెప్పుకున్న కేసు గురించి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిఫోర్ గోయింగ్ ఇంటూ ద డివిడెండ్. Yes, sir. అంటే డివిడెండ్ అనేది డైరెక్ట్ గా రావచ్చు లేదా కొన్ని ఇండైరెక్ట్ మీన్స్ ద్వారా రావచ్చు. బట్ ఎలా వచ్చినా అది ఎలా వస్తుంది? బై డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్. Yes, sir. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్ రిప్రజెంట్ చేస్తూనే వస్తుందంట. ఎగ్జాంపుల్ కి ఈ కంపెనీ షేర్స్ ని క్లోజ్ చేసేటప్పుడు వచ్చిన కేసు లాగా అందులో ఎలా వచ్చినా సరే ఆ రిజర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చింది అనగానే మనకి ఏం వచ్చేస్తుందంటే ఆటోమేటిక్ గా డీమ్డ్ డివిడెండ్. అందులో వేరియస్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. Okay, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. డివిడెండ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ అండర్ Other sources. Income from డివిడెండ్ other మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్. sources. Okay, sir. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్ ఏ మోడ్ లో జరిగినా ఎలాంటి కేసులో జరిగినా సరే దట్ విల్ బి ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. Income from other sources. ఓకే, Yes, sir. రైట్. మరి డివిడెండ్ ఎవరెవరికి పే చేస్తామమ్మా? Shareholders ki, sir. షేర్ హోల్డర్స్ అంటే ఎన్ని రకాల షేర్ హోల్డర్స్ ఉన్నారు మన దగ్గర? Equity shareholders, preference shareholders. సో ఎవరికి ఇచ్చినా సరే అది డివిడెండ్. డివిడెండ్ ఎక్కడ వచ్చినా సరే అది అదర్ సోర్సెస్ లో ఇన్కమ్. Yes, sir. నోట్ చదువమ్మా. Dividend generally means the sum paid by the company to its shareholders, equity preference, in the proportion to the shares held by them. Such dividend may be paid as a final dividend or interim dividend as the case may be. The Income Tax Act under Section 222 defines the term dividend to include the following. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడమ్మా? ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ అంటున్నాడు. Yes, sir. డివిడెండ్ ఎన్ని రకాలు అంటున్నాడు? ఫైనల్ డివిడెండ్, Interim dividend. ఇంటర్మ్ డివిడెండ్. ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా మనకి. ఇప్పుడు డివిడెండ్ అనేది ఎప్పుడు ఇస్తారు జనరల్ గా? General meeting అయ్యాక ప్రొసీజర్ చెప్తానమ్మా, ఆ తర్వాత మనం ఇది చేస్తాం, చూసుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత ఇయర్ ఎండ్ అయిపోగానే మనకి బుక్స్ క్లోజ్ చేస్తారమ్మా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు కదా. చేస్తాం, sir. ఈ 4 రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుందమ్మా. Yes, sir. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఫస్ట్ జరిగే బోర్డు మీటింగ్ లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారమ్మా. ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Yes, sir. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయినాయి అన్న తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు.
అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని యాక్ట్స్ ని కంప్లై చేశారు, అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేశారు, అన్ని గ్యాప్స్ ని అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు కదమ్మా, ఎస్ సార్. ఇండియన్ గ్యాప్ అంటారు కదా. ఎస్ సార్. సో ఆ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యారు, కంప్లై చేశారని చెప్పేసి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనం కంప్లీట్ అయింది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి అనుకున్న తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తారంట, అడాప్ట్ చేస్తారంట. ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఇందులో డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారంట. డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారంట. అర్థమైందా? ఆ డివిడెండ్ ప్రపోజ్ చేసిన దానికి ప్రొవిజన్ అనేది ఎక్కడ పెడతారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో, అడాప్ట్ చేసుకున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏం చేస్తారమ్మా? ప్రొవిజన్ పెడతారమ్మా. అమ్మా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో అడ్జస్ట్మెంట్ అంటే జరిగిందంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్రాన్సాక్షన్ జరిగితేనే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం బుక్స్ లో. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4/2021 టు 31st March 2020, 31st March 2022 అనుకున్నాం అనుకోమ్మా. ఇప్పుడు ఈ పీరియడ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్జస్ట్ చేయగలం. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది అనుకోమ్మా, అది ఎప్పుడు జరుగుతుంది? మార్చ్ తర్వాతే కదా. ఆ మార్చి తర్వాత జరిగిన దాంట్లో డివిడెండ్ అనేది ప్రపోజ్ చేస్తే దీనికి కూడా ప్రొవిజన్ అనేది మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దాంట్లో పెడతామంట. ఈ ఒక్క ట్రాన్సాక్షనే అంటే దీంతో కూడా ఇంకో ట్రాన్సాక్షన్ ఉంటది. అంటే ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అనే ఒక స్టాండర్డ్ ఉందమ్మా, అక్కడ మనం మాట్లాడుకుంటాం. అప్పుడు ఈ ప్రపోజ్ డివిడెండ్ గురించి మాట్లాడుకుంటాం అమ్మా. జనరల్ గా మీ అకౌంట్స్ లో ఈవెంట్స్ అక్కరింగ్ అప్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు మాత్రమే ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం అడ్జస్ట్మెంట్స్ చేసేవి. సో ట్రాన్సాక్షన్ అంటే 31st March అయిన తర్వాత కూడా జరిగిన ట్రాన్సాక్షన్ మనం అడ్జస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే అవి ఒక రెండే ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇస్ డివిడెండ్ ప్రపోజ్ ఇన్ అ బోర్డ్ మీటింగ్. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రొవిజన్ కింద మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ తర్వాత అడాప్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఆడిటర్స్ కి ఇష్యూ చేస్తారంట. హూ ఆర్ ద ఆడిటర్స్? స్టాట్యూటరీ ఆడిటర్స్. ఎవరికి ఇస్తారు? స్టాట్యూటరీ ఆడిటర్స్ కి ఇస్తారంట. ఆ స్టాట్యూటరీ ఆడిటర్స్ ఆడిట్ చేసిన తర్వాత దే విల్ ఇష్యూ ఆడిట్ రిపోర్ట్. ఏం చేస్తారమ్మా? ఆడిట్ రిపోర్ట్ విత్ క్వాలిఫికేషన్స్ ఆర్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ క్వాలిఫికేషన్స్. అంటే ఏదైనా వాళ్ళు మెన్షన్ చేయాలనుకున్న ఏదైనా ఇది జరిగింది, సరిగ్గా జరగలేదు, కంప్లై చేయలేదు, అది కంప్లై చేయలేదు, ఈ స్టాట్యూటరీ ఈ యాక్ట్ ని కంప్లై చేయలేదు, ఈ స్టాండర్డ్ ని కంప్లై చేయలేదు, ఇలా చూసుకుని మొత్తాన్ని చెక్ చేసుకుని ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇస్తారు. క్వాలిఫైడ్ ఉండొచ్చు ఆడిట్ రిపోర్ట్ అనేది, అన్క్వాలిఫైడ్ ఉండొచ్చు. అన్క్వాలిఫైడ్ అంటే క్లీన్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ అన్క్వాలిఫైడ్ కూడా ఉండొచ్చమ్మా, అంటే క్లీన్ రిపోర్ట్. ఓకే, ఈ ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫికేషన్స్ కనుక మెన్షన్ చేస్తే వాటిని మనం ఏం చేస్తామంటే డైరెక్టర్స్ ఏం చేస్తారంటే డైరెక్టర్స్ రిపోర్ట్ లో అడ్రస్ చేస్తారంట. ఈ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఏముంటదంటే ఆడిటర్ ఇచ్చిన అబ్జెక్షన్స్ కి క్వాలిఫికేషన్స్ కి ఈ క్లారిఫికేషన్స్ ఇవ్వడం, తర్వాత ఫ్యూచర్ లో కంపెనీకి డైరెక్టర్స్ ఏం చేయబోతున్నారు అనేది చెప్పడం, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఉంటాయమ్మా. ఒకవేళ మనతో విపేస్తే మనతో మన ఆడిటర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఇదే అవుతున్నారు అనుకో, అప్పుడు డైరెక్టర్స్ రిపోర్ట్ లో మెన్షన్ చేసుకుంటారు ఫ్యాక్ట్స్ అన్ని కూడా. ఈ పంచాయతీ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే జనరల్ మీటింగ్ ఉంటది కదమ్మా, ఏజిఎం, యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ కి నోటీస్ పంపిస్తారమ్మా, నోటీస్ ఆఫ్ ఏజిఎం. ఆ నోటీస్ ఆఫ్ ఏజిఎం అంటే ఎవరికి వెళ్తుంది? షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది. ఈ నోటీస్ ఆఫ్ ఏజిఎం లో పార్ట్స్ ఏముంటాయి? ఆస్పెక్ట్స్ ఏముంటాయి? నోటీస్ ఉంటది,
ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఉంటది, తర్వాత డైరెక్టర్స్ రిపోర్ట్ ఉంటదమ్మా. Yes, sir. దేనికోసం అయితే మనం ఆడిటర్స్ డైరెక్టర్స్ గొడవ పడుతున్నారో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాం, ఆడిట్ రిపోర్ట్ ఇస్తాం, డైరెక్టర్స్ రిపోర్ట్ ఇస్తాం. Yes, sir. ఆ ఫ్యాక్ట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఏజిఎం లో షేర్ హోల్డర్స్ డెసిషన్స్ తీసుకుంటారమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఏజిఎం లో షేర్ హోల్డర్స్ నెక్స్ట్ ఏజిఎం జరుగుతుంది. ఏజిఎం లో షేర్ హోల్డర్స్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ డిస్ప్యూట్స్ గురించి, అన్నిటి గురించి. అందులో అండ్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంటే డివిడెండ్ డిక్లరేషన్. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ డివిడెండ్ డిక్లేర్ చేస్తారమ్మా. ఇక్కడ ఫైనల్ డివిడెండ్ అంటారమ్మా. దీన్ని ఏమంటారు? ఫైనల్ డివిడెండ్. ఓకే. Yes, sir. ఇలా డిక్లేర్ చేసిన డివిడెండ్ ని ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారు. దాన్ని లేకపోతే రికార్డ్ డేట్ అంటారమ్మా. మా కంపెనీలో షేర్స్ ఒకేలా షేర్ హోల్డర్స్ షేర్స్ ఎప్పుడు కూడా హోల్డ్ చేసి ఉంచుతారు, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొచ్చి ఎవరికన్నా ఈజీలీ ట్రాన్స్ఫర్ కదా. Yes, sir. ట్రాన్స్ఫర్ సో చేస్తాం. ఈ రోజున బోర్డు మీటింగ్ లో డిక్లేర్ చేసిన రోజున షేర్స్ మాట్లాడుకుంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. Yes, sir. సో అందుకోసం అని చెప్పేసి రికార్డ్ డేట్ పెట్టి ఆ రికార్డ్ డేట్ నాడు ఎవరైతే షేర్ హోల్డర్స్ రిజిస్టర్ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారో, ఇక్కడ డిక్లేర్ చేసిన డివిడెండ్ రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ గా ఉన్నారో ఆ రోజున ఉన్న షేర్ హోల్డర్స్ కి ఏం చేస్తారంట అమ్మా? డివిడెండ్ ఇస్తారంట. Yes, sir. ఇష్టం వచ్చినప్పుడు మారిపోతుంటారు కదా, ఈ రోజు ఉన్న షేర్ హోల్డర్ రేపు ఉండడు. అలాంటప్పుడు ఎవరికి వెళ్తే డివిడెండ్ ఎవరికి వెళ్ళాలి? రికార్డ్ డేట్ రోజున షేర్ హోల్డర్స్ కి ఇస్తాం. రికార్డ్ డేట్ రోజున ఈ రికార్డ్ డేట్ నాడు ఎవడైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో ఆ రోజున షేర్ హోల్డర్ కి డివిడెండ్ అనేది ఇష్యూ చేస్తారమ్మా. Yes, sir. సో అది ఏమంటారు ఇందులో ఇక్కడ మనం చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ నేను చాలా చోట్ల వాడతాను, అందుకోసం ఇవన్నీ నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. అర్థమవుతుందా? Yes, sir. సో ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ నేను మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ చేయను. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదమ్మా అని చెప్పేస్తానమ్మా. సో అందుకోసం చాలా జాగ్రత్తగా వినండి. సో ఈ రికార్డ్ డేట్ నాడు ఉన్న షేర్ హోల్డర్స్ కి మాత్రమే మనం డివిడెండ్ అనేది ఇస్తాము. Yes, sir. క్లియర్? ఇలా పే చేసే డివిడెండ్ ఏమంటావమ్మా? ఫైనల్ Final డివిడెండ్ dividend. అంటాం. Yes, అలా sir. కాకుండా డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ లోనే డివిడెండ్ అనేది డిక్లేర్ చేసేచ్చు. ఇప్పుడు డివిడెండ్ అనేది ఇష్యూ చేయొచ్చమ్మా. దీన్నే ఏమంటారంటే ఇంటర్మ్ డివిడెండ్ అంటారమ్మా. ఏమంటారు? Interim dividend. ఈ ఇంటర్మ్ డివిడెండ్ కనుక ఇష్యూ చేశారనుకోమ్మా, అంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయని తెలుసు. Yes, sir. షేర్ హోల్డర్స్ ఆనందం కోసం ఈ ఇంటర్మ్ డివిడెండ్ ఎవరు ఇష్యూ చేస్తారంటే డైరెక్టర్స్ ఇష్యూ చేస్తారమ్మా. Yes, sir. డైరెక్టర్స్ అట్ దేర్ ఓన్ రిస్క్. Yes, sir. సో ఎందుకంటే కనుక ఇక్కడ ఏదైతే ఇంటర్మ్ డివిడెండ్ ఇష్యూ చేశారో ఆ ఇంటర్మ్ డివిడెండ్ ఎక్కడ అప్రూవ్ చేయాలంట? ఏజిఎం లో అప్రూవ్ చేయాలంట. అవును సార్. ఇంటర్మ్ డివిడెండ్ షుడ్ బి అప్రూవ్డ్. ఓకే, ఒకవేళ అప్రూవ్ చేయలేదనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? డైరెక్టర్స్ షుడ్ బేర్ ద ఇంటర్మ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ పాకెట్. Yes, sir. వాళ్ళు జోబుల నుంచి పే చేయాలి, వాళ్ళ ఆస్తులు అమ్మి పే చేయాలి. Yes, sir. వాళ్ళు తీసుకున్న ఓన్ డెసిషన్ కదమ్మా ఇది. అవును సార్. అందుకోసం చెప్పిన ఒకవేళ ఇంటర్మ్ డివిడెండ్ కనుక ఏజిఎం లో అప్రూవ్ చేయించుకోవాలి. వన్స్ ఏజిఎం ఇక్కడ డైరెక్టర్స్ కనుక ఇక్కడ ఇంటర్మ్ డివిడెండ్ పే చేస్తే దాన్ని మళ్ళీ ఎక్కడ అప్రూవ్ చేయించుకోవాలంట? ఏజిఎం లో అప్రూవ్ చేయించుకోవాలంట, Yes, sir. రాటిఫై చేయించుకోవాలంట, యాక్సెప్ట్ చేయించుకోవాలంట. ఒకవేళ చేయించుకోకపోతే వాళ్ళే బేర్ చేయాలి సార్. వాళ్ళే బేర్ చేయాలి. కంపెనీకి వాళ్ళు ఆ ఇష్యూ చేసిన ఇంటర్మ్ డివిడెండ్ కంపెనీకి డైరెక్టర్స్ పే చేయాల్సి వస్తున్న అవసరం వస్తుందంట. Yes, sir. ఒకవేళ అప్రూవ్ చేస్తే దెన్ నో ఇష్యూ. Yes, sir. క్లియర్? Clear, sir. సో ఇలా డివిడెండ్ అనేది ఫైనల్ డివిడెండ్ రావచ్చు లేదా ఇంటర్మ్ డివిడెండ్ రావచ్చు అన్నమాట. Okay, sir. ఓకే, రైట్. మాకు చిన్న అవుట్ ఆఫ్ క్యూరియస్ అంటే జస్ట్ నీకు ఎంతవరకు అర్థమైందని చూడడానికి అడుగుతున్నాను.
ఇక్కడ రికార్డ్ డేట్ ఉంది కదమ్మా, ఎస్ సార్. ఆ రికార్డ్ డేట్ కి ముందు రోజున నీ షేర్ ప్రైస్ ఉంటది కదా, ఈ షేర్ ప్రైస్ అనేది ఇంక్లూడింగ్ డివిడెండ్ ఉంటుందా, ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ ఉంటుందా? మనకి అర్థం ఉందా? అర్థమైంది సార్. రికార్డ్ డేట్ నాడు నువ్వు గనక షేర్ హోల్డ్ చేస్తే నీకు డివిడెండ్ వస్తుంది కదా. ఎస్ సార్. నువ్వు ముందు రోజు అమ్మేస్తున్నావు షేర్, ముందు రోజు అమ్మేస్తున్నావు షేర్, రికార్డ్ డేట్ కి ముందు రోజు అమ్మేస్తున్నావు షేర్, ఆల్రెడీ డివిడెండ్ ఎంత అనేది డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ఏజిఎం లో డిక్లేర్ అయిపోద్ది కదా. అవును సార్. డివిడెండ్ ఎంత అంటే 100 రూపీస్ పర్ షేర్ అని అన్నాడు. ఎస్ సార్. నువ్వు షేర్ ని అమ్మేస్తున్నావు అనుకో, రికార్డ్ డేట్ ముందు రోజున నువ్వు ఇంక్లూడింగ్ డివిడెండ్ అమ్ముతావా, ఇంక్లూడింగ్ డివిడెండ్ అమ్మవా? డివిడెండ్ కలిపి అమ్ముతాం సార్. కలిపి అమ్ముతావు కదా. ఎస్ సార్. ఎందుకంటే ఒక్క రోజు నువ్వు హోల్డ్ చేస్తే డివిడెండ్ వస్తుంది. ఇప్పుడు అవును సార్. కొన్నోడికి డివిడెండ్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్. డివిడెండ్ తో కలిపే నువ్వు ప్రైస్ అనేది చెప్తావు. అవును సార్. సో ఆ షేర్ ప్రైస్ ఏమంటారంటే కమ్ డివిడెండ్ ప్రైస్ అంటారమ్మా. ఏమంటారమ్మా? కమ్ డివిడెండ్ ప్రైస్. కమ్ డివిడెండ్ ప్రైస్ అంటారు. ఎస్ సార్. అదే ఈ రికార్డ్ డేట్ తర్వాత కనుక నువ్వు షేర్ అమ్ముతున్నావు అనుకోమ్మా, షేర్ ప్రైస్ ఎలా ఉంటది? ఎక్స్ డివిడెండ్ ప్రైస్. ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ ఉంటది. ఎస్ సార్. దీన్ని ఏమంటారంటే ఎక్స్ డివిడెండ్ ప్రైస్ అంటారు. ఎస్ సార్. ఏది శాశ్వతమైన ప్రైస్? జనరల్ గా ఎక్స్ డివిడెండ్ ప్రైస్ ఎక్స్ అనేది, డివిడెండ్ ప్రైస్. ఎందుకంటే డివిడెండ్ అనేది వచ్చి వెళ్ళిపోతుంది. ఆ రికార్డ్ డేట్ ముందు ఉంటుందా, తర్వాత ఉండదు. అవును సార్. నీకు రికార్డ్ డేట్ ముందు రోజు అమ్ముతుంటే కనుక నువ్వు ఇంక్లూడింగ్ డివిడెండ్ ఒక్క రోజు అయితే డివిడెండ్ నీకు అవసరానికి వస్తుంది కాబట్టి ఆ డివిడెండ్ కూడా కలిపి నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు. అందుకని జనరల్ గా ఏముంటది అక్కడ కమ్ డివిడెండ్ ప్రైస్ ఉంటుంది. ఆ డేట్ తర్వాత డివిడెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ డివిడెండ్ ప్రైస్ ఉంటుంది. ఎస్ సార్. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. జస్ట్ నీకు గుర్తుండడం కోసం చెప్పాను. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటాం, వేరే సబ్జెక్ట్స్ లో ఉపయోగించుకుంటాను నేను. ఎస్ ఓకేనా? సార్. ఎస్ సార్. So with this background of dividend, we'll read the dividend in a topic చదువుదాం ఇక్కడ. ఓకే సార్. రైట్, చదువమ్మా. డివిడెండ్ అంటే dividend generally means the sum paid by the company to its shareholders, equity preference, in proportion to the shares held by them. Such a dividend may be paid as a final dividend or interim dividend. అంటే అర్థమేనమ్మా, interim dividend అంటే ఏంటి, final dividend అంటే ఏంటి? అర్థమైంది సార్. As the case may be. The Income Tax Act under section 222 defines the term dividend to include the following. అమ్మా ఇక్కడ 222 లో చెప్పే ప్రతిదీ కూడా మనకి ఏమవుతుందంటమ్మా, 222 డీమ్డ్ డివిడెండ్. నార్మల్ గా ఇచ్చే డివిడెండ్ కాదు, దీన్ని డీమ్డ్ డివిడెండ్ అంటే డివిడెండ్ కింద భావించే కేసెస్ అంట. ఎస్ సార్. వాటిని డీమ్డ్ డివిడెండ్ కింద మనం ఎస్యూమ్ చేసుకుంటామంట, డీమ్ చేసుకుంటామంట, డీమింగ్ ప్రొవిజన్స్. ఓకే సార్. ఓకే రైట్, చదువు ఫస్ట్. A distribution entailing release of assets of the company, section 222A. కంపెనీ ఏం చేస్తుందంట, కంపెనీ క్లోజ్ చేయడం కానీ ఏం లేదు కానీ కంపెనీ అసెట్స్ ఇచ్చేస్తుందంట. ఎస్ సార్. కంపెనీ అసెట్స్ ఎందుకు ఇస్తుందమ్మా షేర్ హోల్డర్ కి? షేర్స్ హోల్డ్ చేస్తున్నందుకే కదమ్మా నీకు వచ్చిన అమౌంట్ అంతా ఎంత వచ్చినా సరే షేర్ హోల్డ్ చేస్తున్నందుకే కదా నీకు అమౌంట్ వస్తుంది. కంపెనీ క్లోజ్ చేయనప్పుడు కూడా నీ దగ్గర కంపెనీ నుంచి అమౌంట్ వస్తుంది అంటే ఎలా వస్తుంది? నీ దగ్గర కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటే ఆ ప్రాఫిట్స్ నుంచి పే చేస్తారు. ఓకే, సో ఆ వాల్యూ కనుక వచ్చినట్లయితే చూడమ్మా, ఎనీ డిస్ట్రిబ్యూషన్ చదువు. Any distribution by a company to its shareholders to the extent of accumulated profits, whether capitalized or not, resulting in the release of all or any part of the assets of the company. సో అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని తగ్గిస్తూ, మా కంపెనీ నీకు పే చేసిందంటే ఎంట్రీ చేసుకునేటప్పుడు రిజర్వ్స్ ని యూటిలైజ్ చేసినట్టు కనిపిస్తుంది కదమ్మా క్లియర్ గా. అవును సార్. సో అలా రిజర్వ్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నట్టు కనుక కనిపించినట్లయితే అప్పుడు ఆ రిజర్వ్స్ ని అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు దాన్ని ఏమంటావమ్మా?
ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా భావిస్తాం. Yes, sir. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు డివిడెండ్ పేరు చెప్పి పే చేయకపోయినా సరే ఇలాంటి దాన్ని కూడా మనం దేని కింద భావిస్తూ ఉంటాం? డీమ్డ్ డివిడెండ్. Deemed dividend. Yes, డీమ్డ్ sir. డివిడెండ్ కింద అయితే ఏమవుద్ది? డివిడెండ్ టాక్సబుల్ అంటారు అదర్ సోర్సెస్ కాబట్టి డీమ్డ్ డివిడెండ్ విల్ ఆల్సో బి టాక్సబుల్ అంటారు. Other sources. రైట్, నెక్స్ట్. Distribution not entailing release of assets of the company. Section 222B. చదువమ్మా. Any distribution by a company to its shareholders by way of debentures, debenture stock, or deposit certificates in any form with or without interest. సో ఇక్కడ మనకి అసెట్స్ రిలీజ్ అవ్వట్లేదు మనకి. Yes, sir. అసెట్స్ ఇవ్వకుండా ఎడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు మనకి. బెనిఫిట్స్ ఎలాగా? Debentures, debenture stock, డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు. డిబెంచర్ స్టాక్ విత్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ అంటే నీకు ఎడిషనల్ రైట్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఏమి అసెట్స్ ఏమి రావట్లేదు నీకు. ఫస్ట్ దాంట్లో అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అన్నారు. సెకండ్ కేసు ఏం చేస్తారమ్మా? నీకు అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ రిజర్వ్స్ ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నారు? ఫర్దర్ లయబిలిటీస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అదర్ ఫార్మ్ ఆఫ్ లయబిలిటీస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. Yes, sir. అలాంటప్పుడు అర్థమైందా? అర్థమైంది, sir. సో నెక్స్ట్. Deemed dividend to its preference shareholders by way of bonus shares to the extent of accumulated profits, whether capitalized or not. సో ఎక్కడి వరకునమ్మా? నువ్వు ప్రాఫిట్స్ ని ఎంత వరకు యూటిలైజ్ చేస్తావో అంతవరకు. ప్రాఫిట్స్ ని యూటిలైజ్ చేయకుండా నువ్వు ఫర్దర్ గా ఇష్యూ చేస్తున్నావు అనుకో, దానికి ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఎక్కడైనా సరే కొత్తగా డిబెంచర్స్ వేస్తున్నప్పుడు, కొత్తగా డిబెంచర్స్ ఇష్యూ కింద మనం చూపిస్తున్నప్పుడు, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్ ఇలా మనం ఏదైనా చూపిస్తున్నప్పుడు నువ్వు ఎంట్రీలో గనక ప్రాఫిట్స్ ని యూటిలైజ్ చేస్తున్నట్టు చూపిస్తున్నావు అనుకో మా రిజర్వ్స్ ని, Yes, sir. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కొత్తగా డిస్ట్రిబ్యూట్ అమ్మా డిబెంచర్స్ కొత్తగా ఇష్యూ చేస్తున్నానమ్మా, ఎంట్రీ చెప్పు. Cash or bank to debentures account. డబ్బులు రావట్లేదు నీకు. Reserves, sir. రిజర్వ్స్ టు డిబెంచర్స్ Reserves to debentures. Yes, అంటే sir. రిజర్వ్స్ ని యూటిలైజ్ చేస్తున్నట్టే కదా డిబెంచర్స్ ఇష్యూ చేయడానికి. అవును, sir. కొంత అమౌంట్ తీసుకుంటున్నావు, కొంత రిజర్వ్స్ ని యూటిలైజ్ చేస్తున్నప్పుడు Cash or bank బ్యాంక్ account అకౌంట్ debit. డెబిట్ Reserves account debit to debentures account. టు డిబెంచర్స్ అంటే రిజర్వ్స్ ని కొంత వాడేస్తున్నావు కదా. Yes, sir. దేనికోసం? ఫర్ ది ఇష్యూ ఆఫ్ అసెట్స్, Debentures. రిలీజ్ ఆఫ్ అసెట్స్. No, sir. దేనికోసం? రిజర్వ్స్ ని లయబిలిటీస్ లో కన్వర్ట్ చేస్తున్నాం, sir. అలా కన్వర్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తే కూడా దాన్ని ఏమంటున్నాడు? Deemed dividend, sir. డీమ్డ్ డివిడెండ్ అని అంటున్నాడు అమ్మా. Yes, sir. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ప్రిఫరెన్స్ షేర్స్ బై వే ఆఫ్ బోనస్ షేర్స్ అన్నాడు. అలా కాకుండా ఈక్విటీ షేర్స్ అయితే బాక్స్ లో చెప్తున్నాడు చూడమ్మా. Bonus shares to equity shareholders. Any distribution by a company to its equity shareholders by way of bonus shares shall not be deemed as dividend. మనం నీకు చెప్పాను చూడమ్మా, రిజర్వ్స్ ని యూటిలైజ్ చేసేయడానికి కంపెనీస్ యాక్ట్ లో కొన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇస్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అని చెప్పాను. Yes, sir. యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ కి. అవును, sir. సో అలా ఈక్విటీ షేర్స్ కి సంబంధించిన బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే దాన్ని డీమ్డ్ డివిడెండ్ కింద భావించాం. అవి కాకుండా మిగిలిన డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాం. Okay, sir. సపోజ్ ఒక షేర్ హోల్డర్ కి నేను అసెట్ ఇచ్చేస్తున్నానమ్మా, Yes, sir. ఎంట్రీ ఏమని రాసుకుంటే చెప్పు? కంపెనీ క్లోజర్ కాదు, నార్మల్ గా అసెట్ ఇచ్చేస్తున్నావు కాబట్టి అసెట్ డెబిట్ బ్యాలెన్స్ క్లోజ్ అవ్వాలంటే క్రెడిట్ అవ్వాలి టు Credit. అసెట్. Yes, sir. Equity న్యూమరేటర్ shares. ఏం రాసుకుంటావు? ఈక్విటీ షేర్ హోల్డర్ అని రాసుకున్నావు అనుకో, మా క్యాపిటల్ పోద్ది. అవును, sir. Reserves. రిజర్వ్స్ కదా వాడతాం. Yes, sir. అలా రిజర్వ్స్ కింద వాడేస్తే కనుక ఎంట్రీ పడితే కనుక వెంటనే చూడాలి 222A అట్రాక్ట్ అయిపోద్ది. అవును, sir. అర్థమైందమ్మా? సెకండ్ దాంట్లో అసెట్ వాడకుండా మనం డిబెంచర్స్ స్టాక్ వాడుతుంటే మనకి ఏమవుతుంది? రిజర్వ్స్ టు డిబెంచర్స్ వచ్చినాయి అంటే కనుక అప్పుడు కూడా రిజర్వ్స్ యూటిలైజ్ చేస్తున్నట్టు అప్పుడు 222B వచ్చేస్తుంది. అవును, sir. నెక్స్ట్ సి, డిస్ట్రిబ్యూషన్ అండ్ లిక్విడేషన్. Yes, sir. Distribution or liquidation. Section 222C. Any distribution made to the shareholders by a company on its liquidation to the extent to which the distribution is attributable to the accumulated profits of the company immediately before its liquidation, whether capitalized or not. సో ఇప్పుడు నీకు కంపెనీకి నుంచి
లిక్విడేషన్ టైంలో నీకు షేర్స్ ఇచ్చేస్తున్నావు నువ్వు. ఎస్ సార్. కంపెనీ ఏం పే చేస్తుంది, నీకు డబ్బులు పే చేస్తుంది, అసెట్స్ ఇచ్చేస్తుంది. అవును సార్. డబ్బులు కానీ అసెట్స్ కానీ రెండు కలిపిస్తుంది అనుకున్నాం. ఎస్ సార్. ఎంట్రీ ఏమొస్తుంది చెప్పమ్మా? ఇచ్చేస్తున్న అసెట్ వాల్యూ రాసుకుంటామా? అసెట్. ఎస్ సార్. డబ్బులు అసెట్ వాల్యూ రెండు రాసుకుంటాం కదమ్మా. ఎస్ సార్. అది 2 వస్తుంది. 2 అసెట్ సమ్ వాల్యూ, 2 క్యాష్ ఆర్ బ్యాంక్ సమ్ వాల్యూ. న్యూమరేటర్ ఏమొస్తుంది? క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. అంటే రిజర్వ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టే కదా. అవును సార్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ రిజర్వ్స్ వాల్యూని అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో డివిడెండ్ కింద ట్యాక్స్ చేయాలి సార్. ఇక్కడ లిక్విడేషన్ టైంలో షేర్ క్యాపిటల్ అనేది న్యూమరేటర్ లో వచ్చింది కాబట్టి ఆడ షేర్స్ ఇచ్చేస్తున్నట్టే కదా. ఆడు అవును సార్. షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టే కదా. అది లిక్విడేషన్ టైంలో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ అవ్వదు. కానీ షేర్ హోల్డర్ అసెట్స్ షేర్స్ క్లోజ్ వదిలేసుకుంటున్నాడు రైట్, దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తాం. రిలిక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ షేర్స్. సో అలాంటప్పుడు అప్పుడు వాల్యూ ఆఫ్ ది అసెట్స్ రిసీవ్డ్ ప్లస్ ఈ కన్సిడరేషన్ అంటే మనీ వాల్యూ ఉంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఉంటే అది కూడా కలిపి తీసుకున్న తర్వాత అందులో ఏం మైనస్ చేయాలి? డీమ్డ్ డివిడెండ్ సెక్షన్ 222C అనేది మైనస్ చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ వాల్యూకి మాత్రమే షేర్స్ వాల్యూకి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ మనం కట్టాలి కాబట్టి. సో కాబట్టి ఆ రిజర్వ్స్ వాల్యూకి సంబంధించిన వాల్యూని మనం ఏం చేస్తాం? డీమ్డ్ డివిడెండ్ కింద 222C కింద ఇక్కడ ట్యాక్స్ చేస్తాం. అర్థమైందమ్మా? నెక్స్ట్, whether the liquidation is consequent to the compulsory acquisition of the company by the government or by any corporation owned or controlled by the government under any law in force, the accumulated profits shall not include any profits of the company prior to the 3 consecutive previous years immediately preceding the previous year in which such acquisition took place. లిక్విడేషన్ ఎలా జరిగిందంట? ఇన్ కాన్సిక్వెంట్ టు ద కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ది కంపెనీ బై గవర్నమెంట్ తీసేసుకుంటుందంట. ఆర్ బై ద కార్పొరేషన్ ఓన్డ్ బై ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. ఏదైనా కార్పొరేషన్ మన కంపెనీని తీసేసుకుంటుందంట. ఇన్ ఫోర్స్ అండర్ ఎనీ లా ఇన్ ఫోర్స్, లా ఏదైనా లా ప్రకారం లాగేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు. అప్పుడు అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ షల్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ prior to 3 consecutive previous years immediately preceding the previous year in such acquisition took place అంటున్నాడు. అంటే ఏ ఇయర్ లో అయితే అక్విజిషన్ చేస్తున్నారో దాని ప్రిసీడింగ్ 3 years వరకు ఉన్న ప్రాఫిట్స్ మాత్రమే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ కింద తీసుకుంటారంట. దానికి మాత్రమే మనం ఏం చేయాలి? డీమ్డ్ డివిడెండ్ కింద భావించి ట్యాక్స్ పే చేయాలి. అంతకు ముందు వాటిని ఇట్ ఈస్ నాట్ ఏ డీమ్డ్ డివిడెండ్. లిక్విడేషన్ దేని వల్ల వచ్చింది? గవర్నమెంట్ అక్వైర్ చేయడం వల్ల వచ్చింది. గవర్నమెంట్ గాని గవర్నమెంట్ కార్పొరేషన్ గాని అలాంటప్పుడు మాత్రమే ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, in the case of an amalgamated company, the accumulated profits, whether capitalized or not, of the amalgamating company on the date of amalgamation shall be included in the accumulated profits, whether capitalized or not, as the case may be, of the amalgamated company. అమాల్గమేషన్ లో కొత్తగా ఫామ్ అయిన కంపెనీని అమాల్గమేటెడ్ కంపెనీ అంటాం. ఏ కంపెనీ అయితే అమాల్గమేట్ చేస్తుందో దాన్ని అమాల్గమేటింగ్ కంపెనీ అంటాం. ఆ అమాల్గమేటింగ్ కంపెనీలో మనకి అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఏవైతున్నాయో అవి వాటిని యాజ్ ఇట్ ఇస్ గా అమాల్గమేటెడ్ కంపెనీలో ప్రాఫిట్స్ కింద కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్విడేషన్ అర్థమైందమ్మా? సో క్యాపిటల్ గెయిన్ వాల్యూ ఎంత, డివిడెండ్ ఇన్కమ్ వాల్యూ ఎంత అనేది డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా. రైట్. అర్థమైతే కనుక నెక్స్ట్ పాయింట్, distribution on reduction of capital, section 222D. ఓకే, ఒక నిమిషం. క్యాపిటల్ రిడక్షన్ ఎప్పుడైనా విన్నావమ్మా? అకౌంట్స్ లో వింటావు. నీ క్యాపిటల్ ని రెడ్యూస్ చేసేసుకుంటున్నావు, అన్నెసరిగా పెంచుకుంటే వెళ్ళిపోయావు అనుకోమ్మా. దాన్ని ఏం చేస్తావు? క్యాపిటల్ వాల్యూ ఇప్పుడు లాసెస్ ఉన్నాయనుకో, లాసెస్ ని చేయడానికి రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు జనరల్ గా రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ వాడతావమ్మా. అందులోని ఏ క్యాపిటల్ ని రెడ్యూస్ చేయడానికి గనక నువ్వు రిజర్వ్స్ ని యూటిలైజ్ చేస్తే ఎక్కడైనా సరే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని, ఇప్పుడు ఫిక్టిషియస్ అసెట్స్ ఎక్కువైపోయినాయేమో, నీకు లేని ప్రాఫిట్స్ చూపిస్తున్నావు, అలాంటప్పుడు నీకు ఏం పెరిగిపోతాయి? అసెట్స్, ఫిక్టిషియస్ అసెట్స్ ఉంటాయి కదమ్మా.
అవును సార్. ఆ ఫిక్టీషియస్ అసెట్స్ తీసేస్తున్నావు, బ్యాలెన్స్ షీట్ ని రీస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు ఫిక్టీషియస్ అసెట్ తీసేస్తావు, ఇంటర్ sir. క్యాపిటల్ కూడా తగ్గించేసుకుంటావు. అవును సార్. అప్పుడు ఈ ఉన్న ప్రాఫిట్స్ ని నువ్వు క్యాపిటల్ కి అడ్జస్ట్ చేస్తున్నావు అనుకో, మరి రెడ్యూస్ చేయడానికి ఎంట్రీ ఏమేస్తావు? క్యాపిటల్ రిడక్షన్ చేసేటప్పుడు అయితే Capital- డబ్బులు బయట నుంచి తీసుకురావాలి, అలా లేకపోతే నీకున్న ప్రాఫిట్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. అవును సార్. అంతేనా? ఎస్ సార్. 100 రూపాయలు షేర్ క్యాపిటల్ నువ్వు 10 రూపాయలు షేర్ క్యాపిటల్ కింద మార్చేస్తున్నావు. ఎస్ సార్. సో ఈ 90 రూపాయలు ఏం చేయాలి? రిజర్వ్స్ నుంచి కానీ క్యాష్ కానీ. తీసుకురావడం కానీ చేయాలి. అవును సార్. సో ఇప్పుడు రిజర్వ్స్ నుంచి కనుక అడ్జస్ట్ చేస్తున్నావు అనుకోమ్మా, అంటే రిజర్వ్స్ ని యూటిలైజ్ చేస్తున్నట్టే కదా? ఎస్ సార్. అంతే కదా? అవును సార్. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తారంట? డీమ్డ్ డివిడెండ్ Deemed. భావిస్తారంట. ఎస్ సార్. డీమ్డ్. చదవమ్మా. Any distribution by a company to its shareholders on account of reduction of share capital to the extent to which the company possesses accumulated profits, whether capitalized or not. సో ఇలాంటి కేసులో మనకి ఏమవుతుందంట, కంపెనీ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చేసేటప్పుడు, అన్ అకౌంట్ ఆఫ్ షేర్ రిడక్షన్ చేసేటప్పుడు రిజర్వ్స్ కనుక యూటిలైజ్ చేస్తే దాన్ని ఏమంటున్నారమ్మా? Deemed dividend and. డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తారంట. Yes sir. సో కొన్ని కేసెస్ లో డీమ్డ్ డివిడెండ్ కింద భావించిన కేసెస్ 3 చెప్తున్నాడు చూడమ్మా. సెక్షన్ 222C లో కానీ 222D లో కానీ ఇక్కడ డీమ్డ్ డివిడెండ్ కింద భావించరండి. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ టు ద నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్. పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్, నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్ అంటే నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్ అంటే హూ ఇస్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డివిడెండ్స్. Yes sir. అలాంటప్పుడు డివిడెండ్స్ లో పార్టిసిపేట్ చేయనోడికి అటు షేర్స్ మనం అమౌంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఏదైనా వస్తుందా? ఎందులోకి? డివిడెండ్ కింద వస్తుందా? రాదు సార్. వచ్చిన అమౌంట్ అంతా కూడా ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ గెయిన్స్ లోకి వచ్చేస్తుంది. Capital gains. Yes sir. నెక్స్ట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఎక్కడైనా షేర్స్ బైబ్యాక్ చేస్తున్నప్పుడు రిజర్వ్స్ ని ఉపయోగిస్తే కనుక ఇది కూడా మనకి ఇందులోకి వస్తుందమ్మా. ఇందులోకి రిజర్వ్స్ ని యూటిలైజ్ చేసే అమౌంట్స్ ఉన్నాయి కదా మనకి, స్పెసిఫిక్ పర్పసెస్. వన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ రిజర్వ్స్ ఈజ్ బైబ్యాక్. Buyback of shares. అలౌడ్ మనకి రిజర్వ్స్ ని యూజ్ చేయడానికి అలౌ చేసిన పర్పసెస్ ఏంటి? వన్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ లో రిజర్వ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. Yes sir. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కూడా మనం రిజర్వ్స్ ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఉంటదమ్మా. అవును సార్. అవునా? Yes sir. సో అలాంటి కేసులో మనకి ఏమొస్తుంది? Deemed dividend రాదు సార్. డీమ్డ్ డివిడెండ్ కాదు. కాదు. Yes sir. బైబ్యాక్ కోసం మనం వాడినా సరే అది డీమ్డ్ డివిడెండ్ లోకి రాదంట. అవును సార్. నెక్స్ట్ Distribution upon demerger. డీమర్జర్ జరిగినప్పుడు కూడా మన అసెట్స్ అనేవి కొత్త కంపెనీకి వెళ్తాయి. డీమర్జర్ లో Yes sir. రిజల్టింగ్ కంపెనీకి వెళ్తాయి కదమ్మా డీమర్జర్డ్ కంపెనీ నుంచి. అవును సార్. సో అలా వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఏమంటారంటమ్మా? Deemed dividend అనుకోండి. డీమ్డ్ డివిడెండ్ అనేది అనకూడదంట. Yes sir. క్లియర్? Clear sir. రైట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ వన్ అమ్మా, 222E. చదువు. Loans or advances to shareholders. రైట్. Concern ఒక etc. నిమిషం. ఇప్పుడు కంపెనీ రిజర్వ్స్ ని ఎలా ఇవ్వాలమ్మా? షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో మాత్రమే ఇవ్వాలి. అవును సార్. కానీ కంపెనీ ఏం చేసిందంట, అలా అయితే ట్యాక్స్ అవుతుంది కదా, డివిడెండ్ ట్యాక్స్ అవుతుంది, ఎవరికి? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ అవుతుంది కదా. Yes sir. సో కంపెనీ డివిడెండ్ ఇష్యూ చేసింది అనగానే కంపెనీ షేర్ హోల్డర్ చేతిలో డివిడెండ్ కింద ట్యాక్స్ అయిపోతుంది. అంటే రెండోసారి ట్యాక్స్ కట్టాలి. అవును సార్. కంపెనీ ఆల్రెడీ ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కట్టింది, Yes sir. మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ కట్టాలి. అవును సార్. మరి అలా ట్యాక్స్ అంటే 2 సార్లు ట్యాక్స్ ని తప్పించుకోవాలంటే ఫస్ట్ టైం ట్యాక్స్ అలాగే తప్పించుకోలేము, కంపెనీకి ట్యాక్స్ కట్టాలి. Yes sir. మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో కూడా ట్యాక్స్ పడకూడదు అంటే ఏం చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు డివిడెండ్ ఇస్తున్నావు కదా, డివిడెండ్ ని లోన్ అని చెప్పేసి ఇచ్చే. Yes మా sir. డివిడెండ్ ని లోన్ అని ఇచ్చే. Okay. ఎప్పటికీ డైరెక్టర్ షేర్ హోల్డర్ ఎప్పటికీ షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఆ లోన్ తిరిగి రాదు. మన బుక్స్ లో మాత్రం ఎన్నాళ్ళైనా సరే లోన్ 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 అని కంటిన్యూ అవుతూనే ఉంటది. Yes sir. మనం ఎవరికి ఇస్తాం? షేర్ హోల్డర్స్ కి లోన్స్ ఇచ్చుకుంటా పోతాం, దాని రికవరీ ఉండదు, ఏముండదు. షేర్ హోల్డర్ ఏం చేస్తాడు? లోన్ ఇచ్చినట్టు రాసుకుంటాడు, వాడికి ట్యాక్స్ రాదు, కంపెనీ కూడా లోన్ ఇస్తున్నాం కాబట్టి ఏముండదు. ఇట్స్ నాట్ ఏ డివిడెండ్ కింద ట్రీట్ చేయడం ఉండదు. అవును సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అలా జరిగితే కనుక, అలా జరిగితే ఎక్కడ జరుగుతుంది?
అంటే ఇప్పుడు వైడ్లీ హెల్డ్ కంపెనీ ఉందనుకోమ్మా, ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన కంపెనీ ఉందనుకోమ్మా, అలాంటి అప్పుడు డివిడెండ్ పే చేయడానికి మానేసి లోన్ కింద ఇష్యూ చేద్దాం అనుకుంటే అది మొత్తం ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు అందరికీ లోన్ ఇచ్చుకున్నట్టు చూపించుకోవడం కుదురుతుందా? No, sir. సో అలాంటి ఇలాంటి పాసిబిలిటీస్ ఎక్కడ ఉంటాయి? when there is a closely held company, private companies. Yes, sir. ప్రైవేట్ కంపెనీస్ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ లో ఇది జనరల్ గా కుదురుతుందమ్మా. Yes, sir. వాళ్ళకి కనుక లోన్స్ ఇస్తున్నట్టు చూపించుకోవచ్చు మనం. అలా చూపించుకుంటే కనుక అప్పుడు చెప్తున్నాడమ్మా. చూడమ్మా చదువు. Any payment to the extent of accumulated profits by a closely held company, that is Closely unlisted held public company. company or private company, in the nature of any loan or advance to a shareholder who holds the beneficial ownership of equity shares carrying not less than 10% of the voting power. ఇక్కడ బెనిఫిషియల్ ఓనర్షిప్ అనేది ఎంత ఉండాలమ్మా? మినిమం 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉన్న బెనిఫిషియల్ ఓనర్ కి, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ కి నేను అడ్వాన్స్ ఇచ్చానంట, లోన్ గానీ అడ్వాన్స్ గానీ. Yes, sir. అండ్ కంపెనీకి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. అవును సార్. ఎంతవరకు అయితే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అంతవరకు లోన్ ఇస్తే కనుక ఆ లోన్ ని దేని కింద భావిస్తారంట? డీమ్డ్ డివిడెండ్ కింద. సపోజ్ కంపెనీకి అసలు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేదు, అంటే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ లేవు, ఇప్పుడు లోన్ ఇచ్చాను, అది జెన్యూన్ లోనా కాదా? జెన్యూన్ లోన్ సార్. ఒకవేళ ప్రాఫిట్స్ ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఈ రూట్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఎస్ సార్. కానీ మనం అలా తీసుకోలే. అర్థమైందా? అర్థమైంది సార్. సో అక్కడ రిజర్వ్స్ ఉంటేనే బ్యాలెన్స్ షీట్ లో నీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటేనే అక్కడ లోన్ ఇస్తే ఈ లోనే రిజర్వ్ కింద వెళ్ళింది అని చెప్పేసి అనొచ్చు, ఈ రిజర్వే లోన్ కింద వెళ్ళొచ్చు అని అనొచ్చు. కానీ అక్కడ రిజర్వ్స్ లేకపోతే కనుక లోన్ వెళ్ళిందంటే అక్కడ మనకి వచ్చిండ రిజర్వ్స్ మనకి లోన్ కింద వెళ్ళింది అనడానికి ఏమైనా ఉందా? అలాంటప్పుడు ఎంత వరకు అయితే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అంతవరకు కూడా మనం డీమ్డ్ డివిడెండ్ కింద భావించవచ్చు అంట. లోన్ ఇచ్చినా సరే ఎవరికి? ద పర్సన్ హోల్డ్స్ 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉన్నవాడికి. అందుకంటే తక్కువ ఉంటే దట్ విల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ లోన్. నెక్స్ట్, loan or advance to any concern, HUF, firm, AOP, BOI or a company in which such shareholder is a member or a partner holding substantial interest, 20% or more beneficial interest at any time. Substantial interest అంటే 20% or more అనేది మనకు ఉండాలి. ఇప్పుడు నేను షేర్ హోల్డర్ నమ్మా, నేను ఒక ఫర్మ్ లో పార్ట్నర్ ని, ఈ కంపెనీ నాకు పే చేయకుండా డైరెక్ట్ నాకు లోన్ ఇవ్వకుండా నా ఈ ఫర్మ్ కి ఇచ్చింది, నేను తీసుకుంటే ఫస్ట్ పాయింట్ లో దొరికేస్తానమ్మా. అందుకని నాకేమనకుండా నేను ఎక్కడైతే 20% సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ లో ఉన్న ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్మ్ కి ఇప్పించాను లోన్. దాన్ని కూడా ఏమంటున్నాడు? డీమ్డ్ డివిడెండ్ అంటున్నాడు. నెక్స్ట్, పేమెంట్ మేడ్ టు ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ ది ఇండివిడ్యువల్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ షేర్ హోల్డర్. సో ఇండివిడ్యువల్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ షేర్ హోల్డర్. సపోజ్ నేను నీ అకౌంట్ లోకి లోన్ ఇప్పించానమ్మా, నీ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి నేను లోన్ తీసుకున్నా, అంటే నేను తీసుకున్నాను డబ్బులు ఫర్ ది ఇమ్మీడియట్ బెనిఫిట్ ఆఫ్ షేర్ హోల్డర్. వచ్చిందా? వచ్చింది సార్. అలా కనిపిస్తే కూడా మనకి ఏమంటారంటమ్మా? డీమ్డ్ డివిడెండ్ అంటారు సార్. టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎంత వరకు? అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నంత వరకు. అర్థమైందా? రైట్. కంపెనీ బిజినెస్ లోన్స్ ఇవ్వడం అనుకో, అప్పుడు సార్ కంపెనీ బిజినెస్ లోన్స్ ఇవ్వడం అనుకో, అప్పుడు అది పీజీబీపీ లో టాక్స్ అవుతుంది. కంపెనీ బిజినెస్ లోన్స్ ఇవ్వడం అంటే వెదర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అంటే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అందరికీ లోన్ ఇచ్చేటట్టే షేర్ హోల్డర్ కూడా లోన్ ఇచ్చానంటాను, అప్పుడు డివిడెండ్ అవ్వదు సార్. సో అది బాక్స్ లో పాయింట్ చదవము. Loans or advances provided in the ordinary course of business of lending. Any advance or loan by a company to its shareholder or the concern in which the shareholder has substantial interest shall not be deemed as dividend if the loan or advance is given during the normal course of its business, provided the lending of money is a substantial part of the business of the company. సో వాళ్ళ బిజినెస్ అదనుకుంటే కనుక అలా ఇచ్చిన లోన్ ని దేని కింద ట్రీట్ చేయమంటమ్మా? డీమ్డ్ డివిడెండ్ కింద ట్రీట్ చేయాలి. Yes sir.
క్లియర్. Clear, sir. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్ అమ్మా. అర్థమైందమ్మా? Argument, sir. సరే, రైట్. సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఇంకా డివిడెండ్ ఒకటే చూసాం, మిగిలిన అదర్ సోర్సెస్, ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ కేసెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ.